ప్రైజ్ కూడా హల్లెలూయా. అందరూ కొంచెం యాక్టివ్గా ఉంటే మంచిది. నాతో పాటు అందరూ కలిసి హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. బిగ్గరగా స్వరాలు ఎత్తి హల్లెలూయా. మనం వేచి ఉంటున్న తరుణం ఎంతగానో తొందరగానే వచ్చిందని నమ్ముతున్నాను. మన మధ్యలోకి దేవుని సేవకులు వచ్చి ఉన్నారు. మొదటిగా ఫిన్నీ అన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం, కానీ ఈ మధ్యనే దాన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఎల్ఎస్ మేము బ్రదర్ గురించి ఒకసారి అందరూ ప్రైజ్లాడి చెప్పండి. అన్నకి మేఘా సిస్టర్ గురించి ఫ్రమ్ భువనేశ్వర్ నుంచి వచ్చారంట. ఆయన గుజరాత్, మణిపూర్, ఫ్రమ్ మణిపూర్. ఎవరు? ఎల్ఎస్ మేము అన్న ఫ్రమ్ మణిపూర్ నుంచి వచ్చారు. మేఘాక భువనేశ్వర్ నుంచి. మరియా క్రిస్టియన్ సూరత్ నుంచి వచ్చారు. గొప్ప గొప్ప దైవజనుల్ని మన మధ్యలోకి తీసుకొచ్చిన ఫిన్నీ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి ముందుగా ఇంట్రడక్షన్ తీసుకుని మనం తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఈ సమయం నేను ఫిన్నీ అన్నకి అప్పగిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. వందనాలు. వీళ్ళు యూత్ మీటింగ్కి వెళ్ళారు, వీళ్ళు ఏదో చేంజ్ వచ్చిందిరా వీళ్ళు అని ఖచ్చితంగా ఈరోజు మన గురించి ఒక సాక్ష్యం చెప్పుదురుగాక. ఆమెన్, ఆమెన్. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. దేవుని పరిచర్యలు ఉన్నారు. మణిపూర్లో దేవుని యూత్ పాస్టర్గా చేస్తున్నాడు. సుమారుగా నియర్లీ ఒక 3000 మెంబర్స్ చర్చ్ ఉండే. ఈస్ ఓకే, దే హ్యావ్ బీన్ బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సుమారుగా మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తాను అటు సైడ్ నుంచి దేవుని సేవకు రావడం అంటే ఇటు సైడ్ నుంచి త్వరగా పాస్టర్ గారి పిల్లలు అనుకో, నేను పాస్టర్ గారు అబ్బాయిని. సో వెంటనే ఇంకా నేనైతే నా టెస్టిమనీ షేర్ చేసుకుంటాను. సో వాళ్ళు అక్కడి నుంచి దేవుని సేవకు వచ్చి తన లైఫ్ని డెడికేట్ చేసుకుని 2022 నుంచి నాకు పరిచయం అయ్యారు. తర్వాత మేఘా తను కూడా నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేశారు. మా వార్డెన్ సో మరియా సిస్టర్, ఆవిడ కూడా దేవుని సేవలో సుమారుగా 2019 నుంచి సుమారుగా దేవుని సేవలు ఉన్నారు. చాలా బలమైన పాత్రలుగా దేవుడు వీళ్ళని వాడుకుంటున్నాడు. సో ఇంత ఈరోజు దేవుడు మనతో ఏది మాట్లాడాలనుకుంటున్నారో అదొక ఇంత అందరూ నోట్బుక్స్ పెన్స్ తెచ్చుకుని ఉంటే విల్ రైట్ ఎవ్రీథింగ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ గో లైక్ దిస్ అండ్ ఇట్ విల్ గో లైక్ దిస్. సో కింద ఇఫ్ యూ రైట్ ఇట్ ఆన్ ఇట్ విల్ స్టే హియర్. సో కింద అందరము కింద కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాము. అభియాన్ వచ్చి ట్రాన్స్లేషన్ చేస్తారు. పర్లేదు, ఏం కాదు. 2 minutes ట్రై చేయండి, అవ్వకపోతే నేను చేస్తాను, సరేనా? సో నవ్ ఐ వెల్కమ్ Pastor LS Memo to share the word of God. Pastor Abhiyanna will translate. కింద చప్పలు కొడుతూ ఆహ్వానిద్దామా? Actually 1 o'clock is the closing section, so you and Mega speak in this session. 1:30 వరకు జరుగుతుంది. So ఎంత టైం మాట్లాడమంటారు? 30 minutes. You can speak 30 minutes. Anna will translate.
Praise the Lord, everyone. I'm so honored to be here, having fellowship with you all. నేను మీ అందరితో సమయాన్ని పంచుకోవడానికి చాలా గొప్ప భాగ్యముగా భావిస్తూ ఉన్నాను. I never thought I will ever be like going out of Manipur and fellowshipping and even speaking to people like this. నేను మణిపూర్లోనే దేవుని సువార్తను ప్రకటిస్తానని భావించాను, కానీ ఇలా మీ మధ్యలో కూడా ఉండడం చాలా శ్రేష్టమైన భాగ్యం. I thank God for this opportunity, and I thank Brother Abhishek for this opportunity. Thank you everyone for letting me be here. నాకు ఈ యొక్క ప్రత్యేకమైన ఆపర్చునిటీ, అదే భాగ్యాన్ని కల్పించినందుకు దేవునికి అలాగే నాకును కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు ఈయన. So today is like a holiday for everyone. ఈరోజు ఒక పరిశుద్ధ దినముగా, ఈరోజు ఒక సెలవు, Summer vacation. సమ్మర్ వెకేషన్. You are all blessed. You have meetings like this. మనందరం చాలా దీవెనకరంగా ఇలాగా కూడుకోవడం చాలా మంచిది. Our church, we have like 180 youths, but they conduct meeting after 2-3 years only. ఇలాగా మా చర్చిలో 180 మంది 170 మంది యవనస్తులు ఉంటారు, కానీ 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకసారి ఒక కూడికను పెడతా ఉంటారు. I wish our youths also can have this like this often meetings and time of fellowship. నేను కూడా ఏమని భావిస్తూ ఉన్నాను అని అంటే, ఇలాగ మీరు ప్రతిసారి కూడుకోవడం ఒక మంచి భాగ్యం అని భావిస్తూ ఉన్నాను. You are all really blessed. మీరందరూ దీవించబడినవారు. So today's theme is shining light in a dark world. ఈరోజు థీమ్ మనందరికీ తెలిసిందే, షైనింగ్ లైట్ ఇన్ ఏ డార్క్ వరల్డ్. I will speak from one perspective. నేను ఒక ముఖ్యమైన ఒక విషయంలో నుంచి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. So four of us will be speaking, one person from this angle, one from this angle, one from this angle, one from the back. మా నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. So any portion of the Bible, it's all about God and His will, so it's all right. బైబిల్లో కనపడుతున్న ప్రతి ఒక్క విషయము దేవుని యొక్క చిత్తము గురించి, దేవుని యొక్క మాట గురించి తెలియజేస్తూ ఉంది. So how do you shine your light? ఎలా మీరు వెలగాలని ఇష్టపడుతూ ఉన్నారు? It's quite different if we will take it from the Bible, if we will learn from the Bible. ఈ యొక్క వెలుగు అన్నది బైబిల్లో నుంచి మనం తీసుకోగలిగితే, బైబిల్లో నుంచి మనం తెలుసుకోగలిగితే, అది ఒక ప్రత్యేకమైన విషయముగా మనకి తెలియపరుస్తూ ఉన్నది. Do you ever think or imagine what is shining light? What is our light? ఎప్పుడైనా ఆలోచించారా మీరు అసలు షైనింగ్ లైట్ లేకపోతే వెలుగు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? We will not see it that way, but we will get to the root. మనము ఈ లోకానుసారముగా కాకుండా బైబిల్ గ్రంథంలో నుంచి ఈ యొక్క వెలుగు గురించి, ఈ లోకంలో ఎలా వెలగాలో అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. So our job today is to learn about, to be shining our light. ఈరోజు మనకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో ఎలా వెలిగించబడాలి అన్న దాని గురించి. Our job to shine our light. Our job to shine our light. Our work. మన ఈ లోకంలో మనం ఏం చేయాలి అని అంటే, ఒక వెలుగు వలె వెలగాలి అని. One day I had a work to clean the fish pond. ఒకరోజు నేను ఒక పనిని పెట్టుకున్నాను. అది ఏంటనంటే, ఈ యొక్క ట్యాంక్ లేకపోతే ఫిష్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, చేపలు పెంచుకునే తొట్లు కానివ్వండి, లేకపోతే ఒక చెరువులు కానివ్వండి, అవి బాగు చేయడానికి నేను ఆ పనిని నియమించుకున్నాను. It's my cousin brother's field. It's little bigger than our this sitting area. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రాంగణం అయితే ఉందో దానికంటే కొంచెం పెద్దది ఆ చెరువుని నేను క్లీన్ చేయడానికి నియమించుకున్నాను. We used to plant rice and keep rare fish as well. We used to plant rice, no? Rice, chawal. And then keep fish, rare fish as well. ఓకే, ఈ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో, నేను ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలంలోనే ఈ యొక్క ఫిష్
ట్యాంక్ లేకపోతే చేపల చెరువు అన్నది ఉంది, కనపడుతూ ఉంది. Me and my cousin brother, we were cleaning the fish pond, pulling up the grass inside the fish pond. నేను నా కజిన్ లేకపోతే నేను నా తమ్ముడు ఆ చేపల చెరువుని శుభ్రం చేయడానికి పనిగా పెట్టుకున్నాం. Yes, my cousin brother is Tamudu. He's younger than me, but he's 6'1", very big, and he's a wrestler. ఆ తమ్ముడు అనేవాడు ఎవడైతే ఉన్నారో తను ఆ, చెప్పడానికి చిన్నవాడే కానీ 6 అడుగులు పొడుగంట. In his village, he used to get the best wrestler, the first prize for a couple of years. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మణిపూర్లోనే ఇంచుమించుగా 4 సార్లు రెస్లింగ్ పోటీల్లో గెలిచినవాడు, అంటే బాక్సింగ్ పోటీల్లో. And he's state level volleyball player. తను స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ అంట. So he's much stronger than me and much bigger than me. తను తినకంటే బలమైన వాడు, తినకంటే శక్తివంతమైన వాడు అని చెప్తూ ఉన్నారు. In the middle of the field, there was a big grass. మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ మధ్యలో, పొలం మధ్యలో ఒక పెద్దగా మొలిచిన, ఎత్తుగా మొలిచిన ఒక గడ్డి కనపడుతూ ఉంది. So he came and took the grass from the not the tip but around this area, na? ఓకే. ఆయన వచ్చంట ఆ బలం ఎత్తుగా పెరిగిన ఆ గడ్డిని తన చేత్తో పీకడానికి ముందుకు వచ్చారు. He gave a strong pull and the whole area was moving. ఆయన చాలా బలంగా పీకారు. పీకుతుంటే చుట్టూ ఉన్న ఏరియా మొత్తం కూడా పైకి లేచి వస్తూ ఉంది ఆ మట్టంతా. It feels very strong, but the grass did not come out. తను చాలా బలవంతుడిగా ఫీల్ అవుతున్నాడు కానీ ఆ గడ్డిని మాత్రం పీకలేకపోతా ఉన్నారు. You know what I did? అప్పుడు నేనేం చేశానంటే I dipped my hands in the mud, uproot, pull out the root, one to this side, and I easily took it out. అప్పుడు నేను ఏం చేశానంటే నా చేతిని మట్టిలో పెట్టి ఏవైతే రూట్స్ కనిపిస్తూ ఉన్నాయో వేర్లని పీకడం మొదలుపెట్టా. So from the root, we have to start. ఎప్పుడైనా సరే ఏదైనా విషయాన్ని లేకపోతే ఏ మొక్కనైనా పీకాలి అని అంటే చేత్తో పట్టుకుని పైనుంచి పీకడం కాదు, కానీ వేర్లో నుంచి దాన్ని తవ్వి దాన్ని పైకి తీసే. So to become a shining light, I want to talk about be a living sacrifice. టు ఒక వెలుగు వలె వెలగాలి అని అంటే, to be a shining light, we have to be first a living sacrifice. మనము ఒక వెలుగులా వెలిగించబడాలి అని అంటే మనం శరీర యాగము లేకపోతే సజీవ యాగముగా దేవునికి అర్పించబడాలి. So what is a living sacrifice, or what is a sacrifice? అసలు సజీవ యాగము అంటే ఏంటి? We have to look from the Bible. బైబిల్లో నుంచి మనం చదవగలిగితే. And by the way, what do you think? How deep we are going down in the root? This much, or? మనం ఎంత లోతుల్లోకి నడిపించబడతా ఉన్నాం. This is the surface. Today we'll go this much. You have your opportunity. You can go deeper than this also. మీకున్న ఆపర్చునిటీని కొద్ది మీరు ఒక ఎంతో కొంత లోతులోకి నడిపించబడాలని ఇష్టపడతా ఉన్నాం. Yeah, I will talk about this much. You can go deeper. నేను కొంత మట్టుకు మిమ్మల్ని నడిపించగలను, మీరు దాన్ని పట్టుకుని ఇంకొంచెం లోతుల్లోకి నడిపించబడగలరు. So sacrifice, we have to take it from the context of the Bible. బైబిల్లో నుంచి మనం తీయగలిగితే సజీవ యాగము అన్నదానికి నిర్వచనం మనం చూడొచ్చు. We all know in the Old Testament, Israelites, they have an altar, like their kind of table. మనకి పాత నిబంధనలు చూసుకుంటే ఒకలాంటి బలిపీఠము మనకు కనపడతా ఉంది. You know altar. బలిపీఠము, ఆల్టర్ అంటే బలిపీఠం అని అర్థం. They sacrifice animals, sheep, cattle, and burn it there. ఆ బలిపీఠం మీద ఎడ్లను అలాగే గొర్రెలను కనపడుతున్న జంతువులను చంపి వాటిని బలిగా అర్పించేవారు. We don't do sacrifices like that anymore. మనము అటువంటి బలి యాగములు చేయక్కర్లేదు కానీ. So in Romans 12:1 and 2 it says, be a living sacrifice. Romans 12:1 and 2. 12 verses 1 and 2.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రెండవ వచనాన్ని కూడా చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన యొన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Why did God tell us to be a living sacrifice? దేవుడు ఎందుకు మనల్ని సజీవ యాగముగా ఉండమని చెప్తా ఉన్నాడు? Why not tell you eat like this, you drink like this, you walk like this? ఎందుకు దేవుడు ఎలా తినండి, ఎలా త్రాగండి, లేకపోతే ఎలాగ జీవించండి అని ఎందుకు చెప్పట్లేదు? Why? No? It's మీకే క్వశ్చన్ ఇది. very curious. ఎందుకు దేవుడు మనల్ని సజీవ యాగముగా ఉండమని చెప్తా ఉన్నాడు? You know, why did God tell Abraham, your children will be like the stars? ఎందుకు దేవుడు మీ యొక్క అబ్రహాము సంతానము ఎందుకు స్టార్ లాగా ఉంటుంది, లేకపోతే నక్షత్రాల్లా ఉంటుందని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు? You know, God told Abraham, your descendants will be like as many as the stars. Everyone knows, right? అబ్రహాము పిల్లలకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, మీరు ఆకాశ నక్షత్రాల వలె మీరు వెలుగుతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? See, when Abraham saw the stars, he got an image in his mind. అబ్రహాము ఆ నక్షత్రాలను చూసిన తర్వాత ఒక విషయము తన మదిలోకి వస్తూ ఉంది. Just like that, as a living sacrifice, we have to have an image what our life should be. ఈ సజీవ యాగము అనే పదం రాగానే మన మదిలో ఒక ఆలోచన మెదలాలి. అసలు ఎందుకు సజీవ యాగముగా ఉండాలి? సజీవ యాగముగా ఉండాలి అంటే ఏం చేయాలి? Whatever we have sacrificed and whatever is kept on the altar, they do not jump down again and run away. Whatever animals we have sacrificed and kept in the altar, in the Old Testament, we have killed it, right? Okay. So they do not jump down, go away. ఈ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క జంతువులను పెట్టి చంపుతూ ఉన్నప్పుడు ఎందుకు అవి పారిపోలేదు, దూకేయలేదు అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. God, it's clearly written here, God wants us to be a living sacrifice. మనల్ని దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే సజీవ యాగముగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. In the Old Testament, it is death sacrifice. They already killed. It's death sacrifice. మనం పాత నిబంధనలో చూసుకుంటే చనిపోయే వాటిగా దేవుడు వాటిని బలివ్వమని అడుగుతా ఉన్నాడు. కానీ ఈ కొత్త నిబంధనలో మనం చూస్తే సజీవముగా మనల్ని యాగములుగా అర్పించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోమంటున్నాడు దేవుడు. We have to be a living sacrifice. మనము సజీవ యాగములుగా ఉండాలి. We have to live our life on that altar. మన జీవితాలను దేవుని యొక్క బలిపీఠము మీద సజీవ యాగములుగా ఉంచుకోవాలి. There is a Bible teacher who I like very much. He's called Andrew Womack. నాకు ఒక సండే స్కూల్ టీచర్ ఉన్నారు, బైబిల్ టీచర్. ఆయన పేరు ఆండ్రూ. He was attending a meeting like this and he heard that be a living sacrifice. He heard it. ఆయన ఒక రోజున మీటింగ్కి వెళ్తూ ఈ యొక్క పదాన్ని విన్నాడు, సజీవ యాగము అనే పదాన్ని విన్నాడు. When he heard it, he thought about what is a living sacrifice for 4.5 months. ఆయన ఎప్పుడైతే ఈ యొక్క సజీవ యాగము అనే పదాన్ని విన్నాడో ఇంచుమించుగా 4.5 నెలలు దాని గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. You know, it's very strange for us to think about a Bible verse for 4.5 months. అసలు ఈ 4.5 నెలలు ఈ యొక్క జస్ట్ ఒక సజీవ యాగము అనే పదం మీద అధ్యయనం చేయడం చాలా గొప్ప విషయం. You heard today God wants us to be a living sacrifice. How long are you going to think about it? ఈ రోజున అదే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆయన 4.5 నెలలు ఆ యొక్క విషయం గురించి అధ్యయనం చేశాడు. మరి మీరు ఈ సజీవ యాగము అనే పదం గురించి ఎన్ని నెలలు అధ్యయనం చేసి తెలుసుకోగలరు? Thinking about it and then studying, meditating, living sacrifice, he got a good idea to become a living sacrifice. ఆయన ఈ యొక్క సజీవ యాగం గురించి తెలుసుకొనగా
కొన్ని విషయాల్ని అర్థం చేసుకున్నాడు. And now he have a big Bible college in USA, and he have so many other 16, 17 other colleges all over the world in different countries. ఆయన ఈ యొక్క సజీవ యాగము అనే పదం గురించి అధ్యయనం చేసిన తర్వాత యుఎస్లో ఒక పెద్ద బైబిల్ కాలేజీలు నడుపుతూ ఉన్నారంట. అలాగే 17 బైబిల్ కాలేజీలని ఈ ప్రపంచం మొత్తంలో నడిపిస్తూ ఉన్నారంట. So living sacrifice, as a living sacrifice, we should not have any choices. ఒక ప్రత్యేకమైన సజీవ యాగములుగా అర్పించబడుతున్న మనకు We don't have our own choice. మనకి మన చిత్తాన్ని నెరవేర్చుకునే అవకాశం లేదు. We do not decide what we want to do. మనము మన చిత్తాన్ని నెరవేర్చుకునే వారిలా ఉండకూడదు. ఈ సజీవ యాగములుగా ఉండాలి అని అంటే We are like an animal already sacrificed for God on the altar. ఈ యొక్క జంతువుల్ని పాత నిబంధన గ్రంథంలో తీసుకొచ్చి వాటిని ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఇష్ట ప్రకారంగా వాటిని బలిచ్చేవారు. But it's different again. We are alive. కానీ ఇక్కడ మనం డిఫరెంట్ ఏంటి అని అంటే మనం సజీవముగా ఉన్నాం. సజీవ యాగములుగా ఉండి దేవునికి అర్పించబడతా ఉన్నాం. If God tells us to go to let's say Manipur, you have to go. దేవుడు మిమ్మల్ని పిలుచుకుని మణిపూర్ వెళ్ళి సేవ చేయాలి అని అంటే సేవ చేయాలి అంతే. If God tells you to love your neighbor who is very bad with you, you have to love. మీ శత్రువు ఎవడైతే ఉన్నాడో మిమ్మల్ని దేవుడు వాడిని ప్రేమించండి అని చెప్తే డెఫినెట్గా అతన్ని ప్రేమించాలి. Living sacrifice, they do not have a choice of their own or feeling of their own. They should not have it. ఈ యొక్క సజీవ యాగము అని అంటే మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునేది కాదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేది. I am not my own anymore. Now God, I belong to you. Whatever you tell me to do, I will do. Wherever you lead me, I will go. ఈ రోజున సజీవ యాగములు అని అంటే దేవుడు ఏది చెప్తా ఉన్నాడో అది చేయాలి. So God wants us to be a living sacrifice. దేవుడు ఈ రోజున మనందరినీ సజీవ యాగములుగా అర్పించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. And it follows in the scripture that రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే గనక do not be conformed to this world. Do not agree to this world. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక but be transformed by the renewing of your mind. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. See, did you read it? Okay. So like you may prove what is that good and acceptable and perfect will of God. It sounds like shining light, right? Proving what is perfect will of God. ఈ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నవేవో అనుసరిస్తే దేవుని దృష్టిలో ఏదైతే సరైనదో దాన్ని అనుసరిస్తే మనం ఈ లోకమునకు వెలుగుగా ఉండబోతా ఉన్నాం. We have to renew our mind with God's word and God's teaching. మన యొక్క హృదయాలను రూపాంతరం చెందింపబడాలి. దేవుని యొక్క మాటల చేత దేవుని యొక్క తలంపు చేత మన యొక్క హృదయాలు రూపాంతరం చెందబడాలి. Only then we will know what is God's perfect will. అప్పుడే మనం ఎప్పుడైతే సజీవ యాగములుగా అర్పించబడతామో మన జీవితాల్లో దేవుని చిత్తం ఏదో అప్పుడు తెలియపరచబడతా ఉంది. See, we cannot become a shining light without knowing God's will. ఈ దేవుని యొక్క చిత్తము తెలియకుండా ఈ లోకంలో వెలుగు వలె మనం వెలిగించబడలేం. I cannot come here. What is this place now? వడ్లవానిపాలెం. I cannot come here without GPS map. నేను ఇక్కడికి రావడానికి మ్యాప్స్ను ఉపయోగించి మాత్రమే రాగలను. నా సొంతంగా నేను రాలేను. Just like that, we cannot become a shining light without knowing God's will. ఇలా మ్యాప్స్ ద్వారా ఇక్కడికి ఎలా అయితే చేరుకున్నానో అలా దేవుని యొక్క చిత్తము తెలుసుకోకుండా మనము ఈ లోకంలో వెలుగు వలె వెలిగించబడలేం. God's word tells us we have to be a living sacrifice, renew our mind, then we will know God's will. మనము సజీవ యాగములుగా అర్పించబడి దేవుని యొక్క ప్రణాళికలో నడవగలిగితే ఈ లోకంలో వెలుగు వలె వెలిగించబడగలం. Yes, we understand that now, right? We understand that. ఇప్పుడు మనకి ఇది అర్థమవుతోంది కదా. You know what happened to Andrew Womack? Now Andrew Womack
after he served the military, he became a Bible teacher. ఈ ఆండ్రూ ఒమేక్ అన్న వ్యక్తి ఫస్ట్ మిలిటరీలో పనిచేశారు. తర్వాత ఈ బైబిల్ కాలేజీలని రన్ చేస్తూ ఉన్నారు. And he met an astronaut called James Irwin. ఆయన ఒక ఆస్ట్రోనాట్ని కలుసుకున్నారు. James Irwin was in the Apollo 15. They went to the moon. ఈ యొక్క ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో ఆయన అపోలో 15 ఆ ఒక రాకెట్లో చంద్రుడి మీదకి వెళ్తా ఉన్నారు. So James Irwin is a Christian and he used to read Andrew Wommack books. ఈ జేమ్స్ ఎర్విన్ అన్న వ్యక్తి ఈ ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్రైస్తవ్యుడు. ఆయన ఈ ఆండ్రూ ఒమేక్ అన్న ఆయన ఒక రచనలు ఎక్కువ చదివేవారు. So when Andrew Wommack and James Irwin meet, Andrew Wommack asked James so many questions about the moon thing. ఈ యొక్క ఆండ్రూ ఒమేక్ అన్న ఆయన ఈ జేమ్స్ ఎర్విన్ అన్న ఆస్ట్రోనాట్ని కలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలను చంద్రుడి గురించి అడిగి తెలుసుకున్నారు. Like, how do you go to toilet without gravity? ఎలా మీరు టాయిలెట్కి వెళ్ళేవారు ఈ యొక్క గ్రావిటీ ఉన్న ప్రదేశాల్లో. And also other many things. And also many other things. అలాగే ఎన్నో ప్రశ్నలు ఆయన అడిగి శోధించారు. But here is the most important thing that Andrew Wommack got answer from James Irwin. ఒక విషయాన్ని మాత్రం జేమ్స్ ఎర్విన్ అన్న ఆయన ద్వారా దేవుడు ఆండ్రూ ఒమేక్ అన్న వ్యక్తికి తెలియజేసింది ఏంటి అని అంటే, so this is what James Irwin told Andrew Wommack as they were blasting off from Earth. When they entered space, their rocket ship went to the moon for 4 days. ఓకే, ఈ యొక్క రాకెట్ ఏదైతే ఉందో అది భూమి మీద నుంచి బయలుదేరి చంద్రుడికి చేరుకోవడానికి ఇంచుమించుగా 4 రోజులు పడతా ఉంది. So in space it's not easy to turn like wheels. There is no gravity and there is no road. ఈ స్పేస్లో ఏంటంటే మనకలా రోడ్లు కనపడవు, సాఫీగా వెళ్ళిపోవడానికి ఎటువంటి మార్గాలు ఉండవు కాబట్టి 4 రోజులు పట్టింది. So they have to burn fuel, small blast and turn. మీ అందరికీ రాకెట్ని చూసిన వాళ్ళే, రాకెట్ గురించి బాగా తెలిసిన వారే, కింద నుంచి మంట వస్తే కానీ ఆ రాకెట్ అనేది పైకి వెళ్ళలేదు. So it's not easy like that from Earth to moon like this and then come back. It did not happen like that. అది మీరు అనుకున్నంత సులువుగా జరిగే ప్రయాణం అయితే కాదు, చాలా సింపుల్గా వెళ్ళేదైతే కాదు. What happened was from the space it blasted off and then after 10 minutes the spaceship started to go the other direction. After 10 minutes. ఒక 10 నిమిషాల తర్వాత ఆ వెళ్ళే స్పేస్ షిప్ ఏదైతే ఉందో అది దాని మార్గాన్ని మార్చుకుని వేరే దిశగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. Like after about 10 minutes they have to blast again, change the direction towards the moon. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత 10 నిమిషాల్లో మళ్ళీ దాని యొక్క ఇంజన్ని ఒకసారి మళ్ళీ వేడెక్కించి దాని మంట ద్వారా మళ్ళీ కొంచెం వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోకి నడిపించగలరు దాన్ని. And again after 10 minutes they were in the wrong direction, they have to change again every 10 minutes for 4 days. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అలాగా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్న ఆ స్పేస్ షిప్ని మళ్ళీ ఒకలాంటి ఇంధనాన్ని కరిగించి దాని యొక్క డైరెక్షన్ని మార్చి సరైన మార్గంలో దాన్ని 10 నిమిషాలకు ఒకసారి నడిపించాలి. అలా 4 రోజులు ఈ 10 నిమిషాల క్రమం చొప్పున దాన్ని నడిపించాలి. Can you imagine not sleeping? How do they sleep for 4 days? Changing, driving, steering the spaceship for 4 days, every 10 minutes. ఈ 4 రోజులు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆ స్టీరింగ్ని పట్టుకుని సరైన డైరెక్షన్లో దాన్ని నడిపిస్తూ ఉండాలి. And when they reached the moon, they had planned hundreds of miles for landing. And they have spotted we will land in this area. Okay. And it is hundreds of miles long. వాళ్ళు ఆ చంద్రుడిని చూసిన తర్వాత వాళ్ళు దగ్గరే ఉందని భావిస్తారు కానీ అది ఎంతగానో దూరంగా కనపడతా ఉంటుంది. Maybe much more longer than from here to Vijayawada. అది ఎంత దూరంగా కనిపిస్తుంది అంటే ఇక్కడి నుంచి విజయవాడకి ఎంత దూరం ఉందో అంత దూరం కనిపిస్తుంది. Aeroplane landing is just few kilometers. Aeroplane landing, their landing strip is just few kilometers. ఏరోప్లేన్ అనేది ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా దగ్గర ఫ్యూ కిలోమీటర్స్ అంటే కొంచెం తక్కువ దూరం ఉన్నట్టు కనిపిస్తుంది. But they prepared landing strip for hundreds of kilometers.
వాళ్ళు ల్యాండింగ్ అవ్వడానికి ఇంచుమించుగా 100 కిలోమీటర్ల దూరంలోనే ఆ యొక్క ఫ్లైట్ యొక్క ల్యాండింగ్ పొజిషన్ని సెట్ చేసుకుంటారు. So they went every 10-minute correcting course, and when they land also, they land just 5 feet, 5 feet from near the space where the landing strip end. వాళ్ళు ఆ యొక్క ఫ్లైట్ని దించడానికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి దాన్ని సరిగ్గా వెళ్తుందో లేదా అన్న విషయాన్ని గమనించుకుంటూ ఉంటారు. That means if they were landing 5 feet further, they have crossed the landing strip and they might have a crash. ఒకవేళ వాళ్ళు అనుకున్న దాని పరిధిలో దాన్ని ల్యాండ్ చేయకపోతే అది దాన్ని దాటి ముందుకు వెళ్ళి ల్యాండ్ అవుతే కనుక అది క్రాష్ అయిపోద్ది. So as James Irwin was narrating that to Andrew Womack, God suddenly spoke, this is how it is going to be, a living sacrifice. ఈ యొక్క విషయాన్నంతటిని ఆండ్రూ ఒమేక్ అన్న వ్యక్తికి జేమ్స్ ఎర్విన్ చెప్తా ఉంటే ఈ యొక్క విషయం ద్వారా దేవుడు తనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. Can you imagine your life? Every 10 minutes you have to change your direction, you have to change your mind. ఈ యొక్క విషయాన్ని మీరు గమనిస్తే మీ జీవితాల్లో కూడా సజీవ యాగములుగా అర్పించబడాలి అని అంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీ యొక్క జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవాలి. Living sacrifice is not today, Lord, I dedicate my life to you and over. No, it's not like that. ఈ యొక్క సజీవ యాగములు అంటే చెప్పుకోవడానికి చిన్న పదమే, 10 నిమిషాల్లో అయిపోద్దులే అని చెప్పి మీరు నోటితో సజీవ యాగములుగా అయ్యా మేము మీకు అర్పించబడ్డామని చెప్పుకుంటారు, కానీ అది చాలా విషయం ఉన్న పదం. We have blasted off from earth towards the moon. మనము Dedicating our life is like blasting off from earth. ఈ యొక్క రాకెట్ ఏ విధంగా అయితే ఎర్త్ నుంచి మూన్కి వెళ్తా ఉందో అలాగే మన జీవితాలు కూడా సజీవ యాగములుగా అర్పించబడతా ఉన్నాయనంటే మన జీవితాలు కూడా అట్టి విధంగానే ప్రయాణం చేయాలి. But like that spaceship, we have to change our direction, readjust our course towards the moon every 10 minutes of our life. మన జీవితాల్లో కూడా ఆ రాకెట్తో మనం పోల్చుకుంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆ రాకెట్ సరైన దిశలో నడిపించబడ్డానికి వీళ్ళందరూ కష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా మన జీవితాన్ని సరైన క్రమంలో నడిపించుకోవడానికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనం మన జీవితాన్ని గమనించుకోవాలి. Did it create any impact in you, like about the spaceship, that your life as a living sacrifice is going to be like that every 10 minutes? Did you have any impact? మీ జీవితాల్లో ఈ రాకెట్ ఇంపాక్ట్ చేస్తూ ఉందా? ఎలా అయితే 10 నిమిషాలకు ఒకసారి తన దిశను మార్చుకుని సరైన క్రమంలో దిశలోకి వెళ్తూ ఉందో అలాగే మీ జీవితాలు కూడా నడిపించబడాలని తెలియజేస్తూ ఉన్నాం. What must Abraham feel when God told him your descendants will be like the stars? దేవుడు అబ్రహాంకి ఏమని చెప్పాడు అని అంటే మీ యొక్క తరతరాలు ఈ ఆకాశ నక్షత్రాల వలె ఉంటాయని చెప్తా ఉన్నాడు. He must be able to picture it nicely. This is how my descendants will be. అబ్రహాము ఆకాశాన్ని చూసి ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు నా సంతానము ఇంత గొప్పగా ఉంటుందని. Just like that living sacrifice, every 10 minutes of our life we have to redirect our course. అబ్రహాము ఎలా అయితే దేవుడు చెప్పిన విషయాన్ని గమనించాడో అలాగే మన జీవితాల్లో సజీవ యాగములుగా ఉండాలి అని అంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మన జీవితాల్ని గమనించుకుంటూ ఉండాలి. Our understanding, our image have to be clear. This is how living sacrifice have to be. సజీవ యాగముగా ఉండాలి అని అంటే అబ్రహాము ఎలా అయితే తన జీవితాన్ని క్షుణ్ణంగా చూసుకుని నడిపించాడో అదే విధంగా మన జీవితాన్ని నడిపించాలి. I went for Bible college and I graduated. I went for Bible college, I graduated. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాను. That does not mean I have reached heaven. I have to live every day, change my mind every day. నేను బైబిల్ కాలేజ్లో చదవగానే నేను పరలోక రాజ్యం వెళ్ళిపోయానని భావించలేదు. You need to have a good image what a living sacrifice looks like. నేను ఇప్పుడు దీనికి కూడా మీకు క్లియర్ ఇమేజ్ ఉండాలి, అంటే క్షుణ్ణంగా దీన్ని అర్థం చేసుకోవాలి. సజీవ యాగము అంటే ఏంటో. If you are hungry and thirsty, God will give you that understanding, that image. మీరు ఈ సజీవ యాగము అనే పదం గురించి ఈరోజు మీరు దీని మీద ఆకలి కొని ఉంటే దేవుడు మీ ఆకలిని తీర్చునుగాక. I don't know how to dance.
నాకు ఎలా డ్యాన్స్ వేయాలో రాదు, ఎలా నాట్యం చేయాలో రాదు. My friends used to laugh at me when I dance, నేను ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తే నా స్నేహితులు నన్ను చూసి నవ్వేవారు. but I have no idea how I look when I dance, so I used to just ignore it. నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే నేను ఎలా వేస్తానో నాకు తెలియదు కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఆనందంగా గంతులు వేసేవాడిని. So there was a college function and we have to do some choreography for sure. I have to dance for sure. కాలేజ్ ఫంక్షన్స్లో నేను డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయాల్సి వస్తే As we were practicing, there was big window that is reflective. అక్కడ ఒక కిటికీ ఉండేది, ఆ కిటికీకి గాజు అద్దం ఉండేది. దాంట్లో నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక్కసారి నేను గమనించుకున్నాను. As we were practicing the dance, I saw myself. I cannot look in there. నేను ఒకసారి నా రూపాన్ని నేను డ్యాన్స్ చేస్తూ ఎదురుగున్నా ఉన్న అద్దంలో నేను చూడగానే నా ముఖాన్ని నేనే చూసుకోవడానికి అసహ్యపడ్డాను. Now I can see myself. I understand clearly when my friends said I cannot. My dance is funny. మా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వినప్పుడు ఎప్పుడు నేను అంత బాధపడలేదు, కానీ నాకు నేనుగా అద్దంలో నా డ్యాన్స్ని నేను చూసుకుంటే చాలా బాధపడ్డా. Now that day I check myself and I practice movement, so it will be nice. నేను ఎప్పుడైతే ఆ అద్దంలో చూశానో నా యొక్క కదలికలను నేను మార్చుకోవడం మొదలుపెట్టా. అంటే ఇలా వేయాలి, అలా వేయకూడదు డ్యాన్స్ అన్న విషయాన్ని గమనించుకున్నాను. I can see where my movement is wrong, which is good, which is bad. అప్పుడు ఏది మంచి స్టెప్పో, ఏది చెడు స్టెప్పో, ఏది వేస్తే నవ్వుతారో, ఏది వేయకపోతే నవ్వరో అన్న విషయాన్ని నేను గమనించా. So do you have any image of living sacrifice? Can you see, can you understand? మీరు ఈ రోజున ఈ సజీవ యాగములుగా ఉండడానికి మీకంటూ ఒక అర్థం ఉందా? That sacrifice, they do not need to change their direction every 10 minutes of their life. చనిపోయే బలి లేకపోతే చంపబడే బలి తన డైరెక్షన్ని తను మార్చుకోనే అవసరమైతే అంతగానూ లేదు. కానీ సజీవ యాగములుగా మనం బ్రతకాలి అని అంటే మన దిశను ప్రతి 10 నిమిషాలకోసారి గమనించుకోవాలి. But we as a living sacrifice, while we are laying as a sacrifice, sometimes we might forget and just go for roaming that side. మనం సజీవ యాగములుగా అర్పించబడాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మన తప్పు త్రోవలుగా వెళ్తూ ఉంటాయి. But we have to come back to that altar. మనం మళ్ళీ దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వస్తే దేవుడు మనల్ని సరైన మార్గంలో నిలబడతాడు. Don't think that you never dedicated your life. We blasted off from earth. Now we have to change our course every 10 minutes. Don't think that you have not dedicated your life. We have dedicated our life, but we have to change our mind every 10 minutes of our life. ఎప్పుడు మనం ఎప్పుడు వరకు మీరు తీర్మానం తీసుకోలేదని భావిస్తూ ఉన్నారేమో, కానీ మీ యొక్క జీవితంని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సరైన మార్గంలో మనం ఆల్రెడీ దేవునికి సమర్పించబడ్డాము. మన జీవితాలను ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సరిగ్గా నడిపించుకోవాలి. As a living sacrifice, we will forget, we will get tempted, we will fall, but that is not the end. We have to change our course. ఈ సజీవ యాగములుగా దేవునికి అర్పించబడిన తర్వాత సమర్పించబడిన తర్వాత మనకి శోధనలు వస్తాయి. ఈ యొక్క లోక శరీరాశలు మన మీద రుద్దపడతాయి. కానీ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మన జీవితాన్ని గమనించుకుంటూ ఉండాలి. And even when we have reached the destination God have prepared for us, it may be like that rocket ship nearly outside the landing strip. మనము దేవునికి సజీవ యాగములుగా అర్పించబడిన తర్వాత మనము ఆలోచించుకుంటూ ఉంటాం, మన జీవితము దేవుడు అనుకున్న దిశ దగ్గర ల్యాండ్ అవుద్దా లేదా అన్న విషయాన్ని. Amen. Amen. I hope you understand my English. Okay, so this is what I wanted to share about living sacrifice. ఇదే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. సజీవ యాగములుగా అర్పించబడిన తర్వాత సమర్పించబడిన తర్వాత మన జీవితాల్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి క్రమమైన మార్గంలో పెట్టుకుని దాన్ని నడిపించుకోగలగాలి. అప్పుడే మనము ఈ లోకంలో వెలుగువలే వెలిగించబడగలం. May God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని నేను మళ్ళీ ఫిన్యానికి అప్పగిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న అందరూ ఎంతమంది ఆశీర్వదించబడ్డారు. డిడ్ యూ లెర్న్ సంథింగ్? ఎవరైనా ఏదైనా నేర్చుకున్నారా? అర్థమైందండి?
మాట్లాడతారా? అర్థమైందా? సిస్టర్స్, బ్రదర్స్, ప్లీజ్ టాక్. అర్థమైందండి? డిడ్ యూ లెర్న్ సంథింగ్? ఎంతమంది ఈరోజు నేను ఇప్పటివరకు అలాగ తిరిగేసాను అన్నయ్య, కానీ ఈరోజు నా డైరెక్షన్ అంతా ఒకవేళ ఇలా వెళ్తున్నా సరే, ఈరోజు వినేసిన తర్వాత ఒకవేళ ఈరోజు వినేసిన తర్వాత ఇక్కడ విన్నప్పుడు మన అందరికీ ఒక మంట పుడుతుంది. ఏంటో తెలుసా? నో మ్యాటర్ వాట్, ఈరోజు ఈ షైనింగ్ దాంట్లో నేను ఏం చేస్తాను తెలుసా, నేను ఏదేమైనా ఇదే మార్గంలో వెళ్తాను అనుకుంటాం. కానీ వెన్ వీ స్టెప్ అవుట్, ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో తెలియకుండా ఏమవుతుందో తెలుసా, విల్ గో అవుట్ సైడ్. బట్ మనం అక్కడ ఆగిపోకూడదు. ఎక్కడ ఆగిపోకూడదు? వీ షుడెంట్ స్టాప్ అట్ ద రాంగ్ డైరెక్షన్. అగైన్ వీ హ్యావ్ టు డీవియేట్ అవర్ సెల్ఫ్. నో, దిస్ ఈస్ నో రాట్, మనం వెళ్ళేది సరైన మార్గము కాదని చెప్పి మన డెస్టినేషన్, మన గమ్యం ఏంటండి? బట్ ఐ విల్ సే వన్ థింగ్, అన్న పరలోక సో అన్న పరలోక రాజ్యం అని చెప్పారు. కానీ ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, ఏంటో తెలుసా, అట్లైక్ అట్లైక్ మనం అందరం వేసేది నమ్ముకున్నాం, అన్నీ చేస్తున్నాం. లైక్ మన గురి గమ్యం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళడం. కానీ నేనేం చెప్తున్నాను తెలుసా? టుడే అవర్ డెస్టినీ ఈజ్ జీసస్. ఆమెన్, ఆమెన్. సో ఐ వాంట్ టు ఎంకరేజ్, మేబీ లైక్ ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మేబీ లైక్ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, ఏం చేసి, మనస్ఫూర్తిగా హృదయం తెరిచి ప్రార్థన చేసి, మేబీ ఇట్స్ బీన్ లాంగ్ పీరియడ్, చాలా సంవత్సరాలు అయిపోయిందేమో, లేకపోతే మనస్ఫూర్తిగా ఈ దేవుని మాటలు చదివి, లవ్ లెటర్ ఏంటండి ఇది? లవ్ లెటర్. ఈ లవ్ లెటర్ చదివి దేవుడు మనతో ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ప్రతి దాన్ని దీంట్లో అమర్చి పెట్టిన లవ్ లెటర్. సో ఈ లవ్ లెటర్ చదివి చాలా డేస్ అయిపోతుందేమో. మనం బాప్తిసం తీసుకున్న కొత్తలు అనుకుంటే ఏంటో తెలుసా, ఐల్ రీడ్ ఎవ్రీ డే, ఐల్ ప్రే ఎవ్రీ టైమ్. నేను ఎంతసేపు మోకరించి ప్రార్థన చేస్తాను. ఐల్ డూ దిస్. మేబీ లైక్ మన డైరెక్షన్స్ అటు ఇటు వెళ్ళి, మేబీ లైక్ వీఆర్ సో ఫార్ అవే ఫ్రమ్ అవర్ డైరెక్షన్ అండ్ డెస్టినీ. సో ఐ వాంట్ టు ఎంకరేజ్, విల్ స్టాండ్ అప్ అండ్ విల్ ప్రే ఫర్ 2 minutes. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మనం వినిన దాన్ని బట్టి, ప్రభువా ఒకవేళ చెక్ యువర్ సెల్ఫ్, ఒక ఇంత మనం ఎంత చెక్ చేసుకుందాము. ఎవరైనా చెల్లి వారిలో కానీ అక్క వారిలో కానీ ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తానంటే జస్ట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ అన్న కూడా మరి ఇక్కడికి ట్రాన్స్లేట్ చేస్తారు. సో ఒక ఇంత నేను మాటలు అర్థమై ఉంటే, మేబీ లైక్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక ప్రశ్న, అందరూ కళ్ళు మూసుకోండి అని ఒకసారి, ఇఫ్ యూ పాసిబుల్ లైక్ స్టాప్ ద లైవ్. ఐ వాంట్ టు ఆస్క్, ఎంతమంది లైక్ అందరూ కళ్ళు మూసుకుందాం ఒక ఇంత. రైట్, అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నాకు చేతులు ఏం చూపించొద్దు, కానీ ఒక ఇంత చెక్ యువర్ సెల్ఫ్, ఒక ఇంత కళ్ళు మూసుకొని, నో ఐమ్ నాట్ నేను ఒక సరైన మార్గంలో వెళ్ళట్లేదు, ఐ నో ఐమ్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్, బట్ ఈరోజు మాత్రము నేను కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నాను అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యి పూర్తిగా ఎత్తనక్కర్లేదు, కానీ సగం ఎత్తి, ప్రభువా Lord, I want to go in a right direction. So many people started. Let's all dedicate this time. ఏదో అన్న ఏదో నార్మల్గా ఫన్నీగా కోసం పెట్టలేదు, లేకపోతే ఏదో టైం పాస్కి ఏది పెట్టలేదు, కానీ ఒక హృదయ భారం కలిగి మీరందరూ ఒక సరైన డైరెక్షన్లో నడిపించాలని చెప్పి పెట్టారు. ఒక ఇంత ఖచ్చితంగా మేబీ లైక్ ఒకవేళ హృదయపూర్వకంగా ప్రార్థన చేసి చాలా సంవత్సరాలు అయిపోతుందేమో, లేకపోతే హృదయపూర్వకంగా యేసయ్యా నా తండ్రి అని పిలిచి చాలా డేస్ అయిపోతుందేమో. హౌ మెనీ డేస్? నువ్వు ఎంతకాలం ఇంకా నీ తండ్రికి నువ్వు దూరంగా ఉంటావు? ఒక ఇంత, ప్రభా అగైన్ ఐ విల్ కమ్ టు యూ లార్డ్, ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు గో ఇన్ అ రైట్ డైరెక్షన్. లార్డ్ లీడ్ మీ, హెల్ప్ మీ. ఒక ఇంత టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక ఇంత మీరు ఎంత మంచిగా అయితే హృదయం తెచ్చి ప్రేయర్ చేస్తున్నారు, యాజ్ యూర్ షెడింగ్ యువర్ టీట్స్ అవుట్, ఒక ఇంత అలాగే మీ స్వరాలు కూడా తెరిచి, లార్డ్ ఐ వాంట్ టు సబ్మిట్ మై సెల్ఫ్, లార్డ్ ఐ వాంట్ టు గో ఇన్ రైట్ డైరెక్షన్. ప్రభా చాలాసార్లు ప్రభా నేను తప్పుపోతూ వచ్చాను ప్రభా, కానీ ఈరోజు నువ్వు మాట్లాడావు ప్రభా, నేను అక్కడ ఆగిపోను ప్రభా. ఐ విల్ గో ఇన్ టు రైట్ డైరెక్షన్, ద విచ్ వే యూ హ్యావ్ షోన్ మీ. ప్రభా నువ్వు ఏ మార్గంలో అయితే నడిపిస్తావో ప్రభా, ఒక ఇంత సజీవ యాగముగా ప్రభా, నా చిత్తము కాదు నాయనా, నా ఇష్టము కాదు ప్రభా, నువ్వు ఏదైతే జరిగించాలనుకుంటున్నావో ప్రభా అది నీ చిత్తం నా జీవితంలో జరిగించండి ప్రభా అని చెప్పి ఒక ఇంత డెడికేట్ చేసుకుని మేబీ ఇట్స్ బీన్ సో లాంగ్ టైమ్ దట్ యు హావ్ స్పోకెన్ విత్ యువర్ ఫాదర్. ఇట్ ఈస్ ద
time that will shine again, that will shine again in this darkness world. ఈ చీకటి ప్రపంచంలో మళ్ళీ ఒక జ్యోతులాగా మనం వెలుగుదుము గాక. యేసయ్య కోసం మన జీవితాలను సమర్పించుకుందుము గాక. మన చిత్తము కానీ సంపూర్ణమైన దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము. Can you make it as a prayer? నీవే నా జీవాధారము. I'll go in the right direction, Lord. Help me, Holy Spirit. నీవే నా ప్రాణాధారము. కింద ప్రభువా, ఈరోజు ఒక సరైన మార్గంలో ప్రభువా నేను నడవడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించండి ప్రభువా. నువ్వు నాకు కావాలి యేసయ్యా. ప్రభువా సజీవ యాగంగా నేను సమర్పించుకుంటాను ప్రభువా. వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము. నీవే నా జీవాధారము. పాడదాం కలిసి చెప్పుకుందామా హృదయపూర్వకంగా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. మళ్ళీ పాడదాం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాను కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. నీతో నేను జీవిస్తాను కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలోనే నిన్ను వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీవు అంటే చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగానే సద్గతి. అవునయ్యా, నీ ప్రేమ చూడగానే సద్గతి ప్రభా. చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగానే సద్గతి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. నువ్వే నా ప్రాణాధారము.
యేసయ్యా, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం. పరిశుద్ధుడా యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకే వందనాలయ్యా. గొప్ప దేవా మీకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మా యొక్క జీవితాలు వెలిగించబడాలంటే యేసయ్యా మా మార్గాల్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సరి చేసుకుంటూనే ఉండాలి తండ్రి. యేసయ్యా మా గమ్యాన్ని మేము చేరుకునేంత వరకు యేసయ్యా మా మార్గాలు సరి చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ సరైన తప్పుదోవలు వెళ్తే ఏ విధంగా నాశనం అవుతామో యేసయ్యా మేము చూస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. నాశనం అవ్వకుండా యేసయ్యా మా గమ్యాన్ని యేసయ్యా మిమ్మల్ని చేరుకునే వరకు మా యొక్క ప్రయాణాన్ని కొనసాగించే కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు. సేవకుల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అద్భుత రీతిలో మీరు మాట్లాడారయ్యా, మీకు వందనాలు. మా జీవితాలు వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రార్థించే వారిగా, ఆరాధన చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీవే మా జీవాధారము తండ్రి. మా ప్రాణం నీవే తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. ఈ జీవం నీవిచ్చిందే, ఈ బ్రతుకు నీవిచ్చిందే తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. మీకే స్తోత్రాలు. ఇటువంటి అవకాశం కల్పించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ అవకాశాన్ని యేసయ్యా కలిగి లేని వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారంతా మీరు దర్శించండి. మీరే మహిమ తెచ్చుకొని వేడుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఇంకా నిలబెడుతున్న వస్తున్న మాట్లాడబోతున్న సేవకులు మీరు నిలబెట్టుకొని బహుబలంగా మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మీరే వారికి నోరుగా ఉండి మాట్లాడి యేసయ్యా మమ్మల్ని, మా హృదయాలు మీరు తెరిచి యేసయ్యా మీరే మహిమ తెచ్చుకొని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఈ రోజున మమ్మల్ని వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు. మీకు యేసయ్యా డార్క్ వరల్డ్లో యేసయ్యా మేము ఉన్నాం తండ్రి. మా హృదయాలు వెలిగించుకొని ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే మమ్మల్ని దీపాలుగా మమ్మల్ని వెలిగించమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరూ కూర్చుందాం. ఇంకొక దేవుని మాటలు వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈరోజు మన థీమ్ ఏంటో తెలుసా? ప్రైజ్, వర్షిప్, వర్డ్. ఏంటండి? ఆరాధన, స్తుతిద్దాము, దేవుని మాటలు విందాము. అన్ని సెక్షన్స్లో మనం ఇంటరాక్షన్స్ చేసుకుందాము. ఇక్కడ అభి అన్న ఉన్నారు. లైక్ ఒకవేళ ఎవరైనా దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న ఉన్నారు. సో ఇక్కడ మేము 4 ఉన్నాము. సో వీఆర్ టోటల్ 6 పీపుల్. ఒకవేళ ఇంకా మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెల్లి ఉన్నారు. సో లైక్ మనం తర్వాత సెక్షన్లో ఏం చేస్తున్నాము ముందే చెప్తున్నాను, కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఇది ఇవ్వగానే ఫుడ్కి వెళ్దాము త్వరగా. ఎలాగ మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఈట్ ఫాస్ట్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినేస్తే అంత త్వరగా తినేసి ఒక 2 రౌండ్స్ అటు ఇటు వెళ్ళొచ్చేసి త్వరగా వచ్చేస్తే మళ్ళీ వెంటనే సెషన్ స్టార్ట్ చేసుకుందాం. వితిన్ 40 minutes విల్ స్టార్ట్ ద సెషన్. అన్న 4:30కి అని చెప్పారు. సో 4:30కి 5కి ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే, సమయాన్ని అనుకూలం లేదు కానీ నేను మొన్న మే 12వ తారీఖు ఎన్కౌంటర్ విత్ హోలీ స్పిరిట్ అనే యూత్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ జరిగిస్తున్నాను నేను. ఎన్కౌంటర్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని ఎదుర్కొనుట అనే దాన్ని బట్టి నేను యాక్చువల్లీ థీమ్ ఏంటంటే ఆ రోజు లైక్ చూసింగ్ డెస్టినీ, గురిని వాళ్ళకి చూపించాలి, దేవుని వైపు వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఎవ్రీ ఇయర్ నేను జరిగిస్తున్నాను. మేము 8 గంటలకు ప్రారంభించాము ఉదయం, అయ్యేసరికి సాయంత్రం 7:30 అయింది. నో బోర్డ్, లైక్ వీఆర్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అదేగా ఖచ్చితంగా ఈరోజు కూడా మనం ఖచ్చితంగా దేవునిలో ఆనందించుదుము గాక. ఆమెన్, ఆమెన్. సో ఇంటరాక్షన్స్లో ఏం జరుగుతాయంటే ముందే చెప్తున్నాను, చాలామంది సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఎనీథింగ్, ఒకవేళ సీక్రెట్ సిన్స్ అయినా కావచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వీక్నెసెస్, ఎందుకన్యా దేవుడికి తెలుసు కదన్నా అన్నయ్య, మమ్మల్ని ఎందుకని నువ్వు అడుగుతున్నావు, తెలుసుకుని అందరికి చెప్తాను. లేదు లేదు లేదు, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాము? ఈ రోజు నుంచి అభి పాస్టర్ గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, మేమో కావచ్చు, మేఘా కావచ్చు, మరియా సిస్టర్ కావచ్చు, లేకపోతే చెల్లికోడు కావచ్చు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో, లైక్ బాయ్స్ కెన్ కమ్ టు గర్ల్స్, లైక్ అన్న దగ్గరికి రావచ్చు, మా దగ్గరికి రావచ్చు. ఇఫ్ యూఆర్ స్ట్రగ్లింగ్ ఎనీథింగ్, ఒకవేళ లోన్లీనెస్ కానీ, డిప్రెషన్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ స్ట్రగుల్ యువర్ ఫెయిలింగ్, మేబీ లైక్ నేనేమో ఎంకరేజ్ చేయట్లేదు కానీ మేబీ ఎవ్రీ వన్ విల్ గో త్రూ యర్ ఫేస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్. ఒకవేళ ఎనీథింగ్ మీరు ఎవరికి చెప్పుకోలేని, ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ఎనీథింగ్, వీఆర్ నాట్ ఎంకరేజింగ్, ఓకే, మేము ఎంకరేజ్ చేయట్లేదు, వీ హ్యావ్ గోన్ త్రూ, మీరు దాని గుండా వెళ్ళారు. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్, మేము కౌన్సిలర్స్ ఏమీ కాదు కానీ ఎందుకో నేను అడిగారు, అన్న ఏం చేద్దామంటే ఇంట్రాక్షన్స్ చేద్దామన్నా, వాళ్ళతో నేను అన్నాను, అన్న బయట నుంచి పిలుద్దామంటే లేదన్నా మన వాళ్ళు మనకు సరిపోతారని, ఎందుకంటే మీరు మీ చర్చిలో విత్తనాన్ని విత్తారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు 10 మందికి ఆశీర్వాదకరంగా మార్చిపడతారు. ఇప్పుడు అన్న గ్యాదర్ చేయాలంటే చాలామంది చర్చెస్ ఈజీగా గ్యాదర్ చేస్తారు, గ్యాదరింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇంట్రాక్షన్ సమయంలో
కొద్దిగా మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రేయర్ చేసుకోండి. ఒకళ్ళు స్పిరిచువల్గా ఎదగలేకపోతున్నా ఎలాగా ఈరోజు వినిన తర్వాత మనకు ఒక మంట పుడుతుంది, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత చాలా డౌన్ అయిపోతూ ఉంటాం. సో నెంబర్స్ కూడా ఇస్తాము, ఒకవేళ లేడీస్ కావాలంటే లేడీస్ నెంబర్స్ తీసుకోండి. వాళ్ళు మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు, ఈ రోజుతో మేము వచ్చింది ఏదో చెప్పేసాము దులిపేసుకున్నాము అన్న రీతిలో మేమైతే రాలేదు, మీకోసం నిత్యం ప్రార్థన చేసేవారుగా మేము ఉంటామని చెప్పి ఇక్కడ నిలబడి దేవుని ఎదుట మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఆమెన్, ఆమెన్. అభి అన్న కావచ్చు, లేకపోతే ఈ బ్రదర్ అయినా కావచ్చు, ఎవరినైతే అన్న ఎన్నుకుంటారో, సో విల్ ప్రే ఫర్ యూ ఎవ్రీ డే. సో ఇంట్రాక్షన్స్లో మీరు ఏదైనా మీ స్ట్రగుల్స్ అయినా కావచ్చు, లేకపోతే జాబ్ రాకపోవడం కూడా ఒక పెద్ద ప్రాబ్లం. సో వాట్ ఎవర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, మీ పర్సనల్ లైఫ్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకోలేరు, అలాగని చెప్పి పాస్టర్గా నిలబడితే పాస్టర్ గారితో కూడా చెప్పుకోలేము. చెప్పామనుకోండి, కొంతమంది మంచి వాళ్ళనుకో మనసులో పెట్టుకుంటారు, కొంతమంది ఉన్నారనుకో తర్వాత రోజు ప్రసంగం అంతా మన గురించి వచ్చేసిద్ది. సో మేము ఎవరు అలాగే చేయము, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు చూసుకుంటామని తెలియదు కాబట్టి. సో ఇంట్రాక్షన్స్ చేసుకుందాము. ఆ తర్వాత ఇంకొకటి మామూలుగా నేను చిన్న జస్ట్ పీడిఎఫ్ తయారు చేశాను, బైబిల్లోంచి థీమ్స్ ఏంటండి. మీకు కొన్ని ఎమోజీస్ చూపిస్తాను. మామూలుగా ఇదేంటి ఎమోజీ, చెప్తారు ఉండండి వీళ్ళు, కొరియన్ సిరీస్ చూసే వాళ్ళందరూ చెప్తారు ఏంటి. సో లైక్ వీ నో ఎమోజీస్ రైట్. సో అలాగే నేను కొన్ని ఎమోజీస్ చూపిస్తాను. సో ఆ ఎమోజీస్ అన్నిటినీ కలిపి బైబిల్ క్యారెక్టర్ చెప్పాలి. ఏం చెప్పాలి. సపోజ్ అబ్రహాం ఉన్నారనుకోండి, గొర్రెపిల్ల. ఇస్సాకు ఒక అబ్బాయి, సో మౌంటైన్. ఒక జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాంట్లో అలా లేదు కాబట్టి జస్ట్ డెమో ఇస్తున్నాను. సో అలాగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎంతమందికి బైబిల్ పుస్తకాల పేర్లు తెలుసు? అందరికీ తెలుసు కాబట్టి. ఎంతమందికి ఇంగ్లీష్లో తెలుసు? సో ఈ బ్రేక్ టైంలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఈ బ్రేక్ టైంలో మనం అందరం ఇంగ్లీష్లో బైబిల్ 66 బుక్స్ అన్నీ ఒక ఇంత త్వరగా తిరిగేసేసి 2 గ్రూప్స్ కింద సెపరేట్ అవుతాం. పోనీ బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్. మనం ఇలా నుంచుని బైబిల్ నేమ్స్ చెప్దాము, తర్వాత బైబిల్ క్యారెక్టర్స్ నేమ్ చెప్దాము. విల్ హ్యావ్ గుడ్ ఫన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని వాక్యం చెప్పింది ఏంటో తెలుసా? ప్రభువు నందు ఆనందించండి. ఒకసారి చెప్పలేదు ఆ విషయం ఏంటో తెలుసా? 2 సార్లు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? ఆనందించడం అంటే ఏంటి? మామూలుగా సపోజ్ ఒకసారి మనకి ఏదైనా జోక్ వేసారనుకోండి, హాహా అని చెప్పి ఆపేసుకుంటాం, అది ఆనందం. మరలా చెప్తూ ఆనందించినట్టు ఇట్ మీన్స్ ద ద స్మైల్ షుడ్ లాంగ్ ఫర్ ఎవర్. ఆ జాయ్ షుడ్ బి లాస్ట్ ఫర్ ఎవర్. మనకి ఏదైనా కులి జోక్ వేసారనుకోండి, అప్పుడు మనకి చాలా ఎక్కువసేపు నవ్వుతుంటాం. కానీ ఒక ఇంత ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మనందరం ఖచ్చితంగా ప్రభువుని బట్టి ఆనందించుదుము గాక. ఆమెన్, ఆమెన్. సో మీ పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ ఏదైనా ఉంటే అన్నతో, పాస్టర్ గారితో షేర్ చేసుకోండి. విల్ ప్రే ఫర్ యూ ఎవ్రీ డే. అన్న మాకు ఇస్తే అన్న పర్మిషన్ తీసుకునే మేము ముందుకెళ్తాము. అన్న పర్మిషన్ లేకపోతే మేము దేనికి ముందు వెళ్దాం. సో ప్రేయర్ రిక్వెస్ట్ ఎనీథింగ్ విల్ గో ఫార్వర్డ్. నౌ విల్ ఇన్వైట్ సిస్టర్ మేఘా టు షేర్ వర్డ్ ఆఫ్ గాడ్. భువనేశ్వర్ నుంచి ఈరోజు మీకోసమే అనుకుంటా. యాక్చువల్లీ విజయవాడ వెళ్ళాలి, కానీ ఈరోజు వస్తానంటే సరే రండి అని చెప్పి వెంటనే తీసుకుని వచ్చాను. భువనేశ్వర్లో తను చాలా వెల్ ఎడ్యుకేటెడ్, బేకరీ కేక్స్ బేక్ చేస్తుంది. ఆ తర్వాత షీఈస్ ప్లానింగ్ ఫర్ బిజినెస్, అన్నీ చేస్తుంది. కానీ అన్నీ వదిలిపెట్టేసి షీ డెడికేటెడ్ హర్ లైఫ్ ఫర్ గాడ్. సో కింద షీల్ కమ్ అండ్ షేర్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ సిస్టర్స్లో ఎవరైనా ట్రాన్స్లేషన్ చేస్తారా? అన్య, ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు ట్రాన్స్లేట్. రండి. పేరేంటన్నా? I welcome Sister Safla to translate Mega sister, and this brother will translate for Maria. He's very good translator. You're capable because I can do all things to the Christ who strengthens us. Amen. మనల్ని బలపరిచేవని మన సమస్తము చేయగల. మీకు తెలుసండి, నాకు ట్రాన్స్లేషన్ రాదు. అన్నాన్ని చూస్తుంటే నేను అనుకుంటున్నాను, ఒకవేళ నేను ట్రాన్స్లేషన్ చేస్తే అయ్యో బాబు అన్న అయితే అలాగనే ట్రాన్స్లేట్ చేశాడు, కానీ నేను అసలు అలా కూడా ట్రాన్స్లేట్ చేయలేమని చెప్పి నాకు భయం పుట్టింది. సో కింద వీకెండ్ అందరు చెప్తామా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఆమేన్. Thank you, Jesus. Where should I put? Thank you. Okay. So, I'm little bit nervous, and I'm also excited. Okay. So I know God going to do something today.
నాకు కొంచెం భయంగా ఉంది అండ్ చాలా ఆనందంగా ఉంది నేను దేవుని మాట మీతో షేర్ చేసుకోవడానికి. So first I will introduce myself. My name is Megha Diggal. I'm from Bhubaneswar, Odisha. సో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఆమె పేరు మేఘా దిగ్గర్. ఆమె ఒరిస్సా నుంచి వచ్చారు. And my church, I translated my pastor, whatever my pastor said, I translated. So I am a translator in my church. సో వాళ్ళ చర్చ్లో ఆమె ఇట్లానే వాళ్ళ పాస్టర్ చెప్తూ ఉంటే ఆమె అలా ట్రాన్స్లేట్ చేసేవారు. సో అట్లా ఈమె కూడా ఒక ట్రాన్స్లేటర్ అని చెప్పి చెప్తున్నారు. And I know that a translating job is not a easy job, right? How many of you going to agree on that? I like the first. Sorry. Yeah. Okay. So let's pray and let's start, okay? How many of you are excited? How many of you are really, really excited? Can I see your hands? ఎంతమంది చాలా ఆనందంగా ఉన్నారు? ఒకసారి మీ చేతులు ఎత్తండి పైకి. ఆశగా ఉన్నవారు అందరు చేతులు పైకి ఎత్తండి. Yes, let's pray. ప్రార్థించుకుందాం. Thank you, Father. Thank you, Jesus. Thank you, Lord. Father God, I surrender each and every single person into your hand, Lord. Thank you, thank you, thank you for your presence. Thank you for your mighty presence, Lord. Thank you, Jesus. I surrender every single person's heart into your hand, Lord. Father God, you are going to do a mighty thing. A mighty thing, yes, Father God. Father God, I surrender every single person's heart, mind, soul, body into your hand, and I ask this prayer in mighty name of Jesus. Amen. 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 So I'll ask, okay. I'll ask so many questions, so you have to answer me with raising your hand, with do something, okay, so that I'll know that you are listening me, okay? You are listening me, you are watchful to me, okay? నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు దానికి సమాధానం మీరు చేతులు ఎత్తి లేదా మీరు ఏదైనా యాక్షన్ చేసి దానికి సమాధానం చెప్తే అప్పుడు నేను అనుకుంటాను మీరు నా మాట వింటున్నారు అని చెప్పి. So, how many of you want to be inevitable? Like no one can harm you. You will never be a loser. ఎంతమంది ఓకే ఓకే మీరు ఎంతమంది విజయం పొందాలనుకుంటున్నారు? లైక్ ఎవరు మిమ్మల్ని అంచలేరు, ఎవరు మిమ్మల్ని బాధించలేరు, ఎవరు ఎంతమంది మీ విజయం పొందాలనుకుంటున్నారు? I want to see your మీ hands. చేతులు పైకెత్తండి. Simply, I want to ask you, how many of you want to be a star? ఎంతమంది స్టార్ అవ్వాలనుకుంటున్నారు? గొప్ప How many? వాళ్ళు How many? అవ్వాలనుకుంటున్నారు? You know, in the Bible, Abraham is a star. బైబిల్లో Right? అబ్రహాం అనేవారు స్టార్. Yes. In the Bible, Isaac is a star. ఇస్సాకు గారు కూడా ఒక స్టార్ బైబిల్లో. In the Bible, Paul is a star. పౌలు గారు ఒక స్టార్ బైబిల్లో. In the today's world, ఈ ప్రపంచంలో we see someone who is influencer. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే మనల్ని మార్చాలని అనుకుంటున్నారో We say them as a star, right? వాళ్ళని మనం స్టార్లా అనుకుంటాం ఈ ప్రపంచంలో. If Abraham was living today, అబ్రహాం గారు ఇప్పుడు ఉన్నారంటే then Abraham must be have 10 million followers because he has that kind of character, right? అబ్రహాం గారు ఇప్పుడు ఉంటే తెలుసు కదా అందరికీ ఫాలోవర్స్. ఆయనకి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవారు అనమాట. ఆయన అంత గొప్ప వ్యక్తి. Jesus called us to be a star in this fallen world. దేవుడు మనల్ని ఈ ప్రపంచంలో ఒక స్టార్గా నిలబెట్టడానికి మనల్ని ఈ ప్రపంచంలో ఉంచారు. And that's why I'm asking you, how many of you want to be a star? అందుకని అడుగుతున్నారు ఎంతమంది స్టార్లా I ఉండాలనుకుంటున్నారు? want to see your hands. I can't see చేతులు some of పైకి ఎత్తండి people. అందరూ. Okay, I want to see your hands. Yes. So I will give you 2 secrets. Okay, 2 secrets, 2 ingredients. నేను మీకు 2 విషయాలు చెప్తాను. Okay, that is a secret. Okay, you don't need to share with anyone. అదొక రహస్యం, మీరు ఎవరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. But you can apply it in your life. కానీ అది మన జీవితంలో మనం దాన్ని ఉంచుకోవాలి. And you will be a star. అప్పుడు మనం స్టార్ అవుతాం. Okay, so how many of you are excited again?
ఎంతమంది ఆతృతగా ఉన్నారు దీనికోసం? And if something touching you, something like inspiring you, say amen. Okay, so I'll be excited. ఏదైనా మాట చెప్పినప్పుడు ఏదైనా మాట మీకు బలంగా ఏదైనా మీకు మనసుకు హత్తుకునేటట్టు ఉంటే ఆమేన్ అని చెప్పండి, అప్పుడు మేము ఇంకా ఆతృతగా ఉంటాం. Okay, so the first ingredient is, సో మొదటగా చెప్పేది ఏంటి అంటే, the first secret ఫస్ట్ సీక్రెట్, మొదటి రహస్యం ఏంటి అంటే is the word of God. బైబిల్, దేవుని మాట. Everyone holds your Bible in your hand. అందరూ బైబిల్ చేత్తో పట్టుకోండి. This is the top secret. Okay, the worldly people does not have this kind of thing. ఇదే మన క్రైస్తవులకు ఉన్న మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే బైబిల్. ఇదే మనకి దృఢమైనది. This secret has given to you and me. ఈ సీక్రెట్ అనేది బైబిల్ అనేది మీకు అండ్ మనకి అందరికి క్రైస్తవులందరికీ మనకి ఉన్నది ఇది ఒకటే బైబిల్. దిస్ ఇస్ ద మెయిన్ సీక్రెట్. Okay, so let's say together, అందరం కలిసి చెప్దాం. I am నేను who the Bible says I am. బైబిల్ చెప్పేది నా కోసమే. బైబిల్ ఏది చెప్తే అది నేను. I can't hear your voice. బైబిల్ ఏది చెప్తే అది నేను. గట్టిగా చెప్పండి. I believe what the Bible says I believe. బైబిల్ చెప్పింది నేను నమ్ముతున్నాను. I can't hear your voice. గట్టిగా చెప్పండి. బైబిల్ చెప్పింది నేను నమ్ముచున్నాను. You should be louder, okay? గట్టిగా చెప్పండి అందరూ. బైబిల్ చెప్పింది నేను నమ్ముచున్నాను. So I can do. Voice sunai nahi de raha hai. I can't hear your voice. Okay, I can do what the Bible says I can do. The Bible says I can do. I can achieve I can achieve what the Bible says I can achieve. what the Bible says I can achieve. This is the first ingredient you have to apply in your life. సో ఇదే మనం మన లైఫ్లో మన జీవితంలో మొదటగా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పిన మాట, ఈ బైబిల్ చెప్పింది ఏదన్నా నేను చేయగలను, బైబిల్ ఉంటే నేను ఏదన్నా చేసుకోగలను అని చెప్పి మనం మన జీవితంలో మొదటగా పెట్టుకోవాల్సిన మాట. This Bible is not given you to hold it, okay, sleep with it, okay, go and take and show, this is my Bible, this is my new Bible. బైబిల్ మనకి పట్టుకోవడానికి, దాన్ని పక్కన పెట్టుకుని పడుకోవడానికి కాదు, అందరికీ చూపించి ఇది నా బైబిల్ అని చూపించుకోవడానికి కాదు. This Bible has given to you so that you can apply it in your life. ఈ బైబిల్ మనకి ఎందుకున్నదంటే దీనిలో ఉన్న మాటలు మన జీవితంలో మనం పెట్టుకోవడానికి. And when you will apply the word of God in your life, ఎప్పుడైతే బైబిల్లో ఉన్న మాటలు మనం మన జీవితంలో అనుసరిస్తామో you will see the success 100% in your life. మన జీవితంలో మనం సక్సెస్ అనేది, గెలుపు అనేది కన్ఫామ్గా చూసుకుంటాం. How many percent? ఎంత పర్సెంట్ చూసుకోగలం? 100%, 100%. How many percent? I can't hear you. How many percent? 100%. When you will apply the word of God in your life, you will see 100% result. Not 50%, not 60%, not 80%, but how many? 100% result in your life. ఎప్పుడైతే మనం దేవుని మాట మన జీవితంలో పెట్టుకున్నామో అప్పుడు మనం 100కి 100% దేవుని ప్రభావం మన మీద చూడగలం. The word of God, దేవుని మాట ఏం చెప్తుందంటే, in the Bible, the word of God says as a seed. దేవుని మాట బైబిల్లో ఏం చెప్తుందంటే మనం ఒక విత్తనం అని చెప్పి చెప్తుంది. Okay, so when we will sow a seed, మనం ఎప్పుడైతే ఒక విత్తనాన్ని విత్తుతామో you will definitely get a result. మనకు కన్ఫామ్గా ఒక మొక్క అనేది వస్తుంది మన జీవితంలో. So you have to apply it. సో దాన్ని మనం మన బైబిల్ మాటని మనం మనలో ఉంచుకోవాలి. The family background I belong to, ఏమే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్తున్నారు, లైక్ కుటుంబం కోసం చెప్తున్నారు. they are very religious, okay? చాలా భక్తి పరులు అంట. From the childhood, చిన్నప్పటి నుంచి I remember all the Bible verse from Genesis to Revelation. ఓకే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ఒక్క మాట ఈమె గుర్తున్నది చిన్నప్పటి నుంచి. When there will be a Bible quiz, ఎప్పుడైతే వాళ్ళకి బైబిల్ క్విజ్ అనేది జరుగుతుందో I remember every single thing.
Okay, they will say, I know Megha will get the first prize. సో ఈమెకు అన్నీ గుర్తుంటాయి. సో ప్రతి ఒక్కరు అంటారు బైబిల్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ మేఘాకే వస్తుంది అని. I do it as a head knowledge. సో ఎప్పుడు తన బ్రెయిన్లో అనేది తను ఎప్పుడు బైబిల్ మాట అనేది తనకి గుర్తుంటూనే ఉంటుంది. What kind of knowledge? హెడ్ What kind of knowledge? Okay, I know every single chapter, every single verse, what happened in the Bible, everything I knew it by heart. ఈమెకి ప్రతి ఒక్క చాప్టర్లో ప్రతి ఒక్క దాంట్లో బైబిల్లో ఏమున్నది అని చెప్పి అంత కంఠస్థం కింద వచ్చంట. I will do the Bible quiz thing బైబిల్ క్విజ్ చేస్తారు and I'll go and do sin. మళ్ళీ పక్కకి వెళ్ళి పాపం కూడా చేస్తారు. I will look very religious in the church చర్చ్లో చాలా భక్తిపరంగా ఉంటారు. and out of the world, outside the church, చర్చ్ బయటికి వెళ్ళిన తర్వాత I'll be completely worldly. సో బయటికి వెళ్ళిన తర్వాత టోటల్ ఆపోజిట్గా ఉంటారు. But in 2019, సో 2019లో God changed my life. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. The word of God దేవుని మాట become a living and activate power to me. సో దేవుని మాట నాలో ఒక ధైర్యాన్ని ఒక మార్గాన్ని చూపించింది. And my life was changed like 360 degree, you know na, 360 degree. సో నా జీవితం చుట్టూ ఒక రౌండ్ 360 degrees ఒక రౌండ్లా తిరిగిపోయింది. Okay, in Joshua 1:8, యెహోషువ 1:8లో let's read the scripture together. Joshua 1:8. యెహోషువ 1:8. Let's read together, okay? కలిసి చదువుకుందాం. 1, 2, 3. This book of the law shall not depart from your mouth, but you shall meditate in it day and night, that you may observe to do according to all that is written in it. For then you will make your way prosperous, and then you will have good success. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఆమేన్. Amen, amen. What it is written? This book of the law shall not depart from your mouth. సో ఇక్కడ ఏం రాసి ఉన్నదంటే మనకి మనం బైబిల్లో మాట అనేది మన నోటి నుంచి ఎప్పుడూ తొలగిపోకూడదు అని చెప్పి. But you have to meditate it మనం ఎప్పటికీ దాన్ని ధ్యానిస్తూ day and night. దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి అని చెప్పి రాసి ఉన్నది. And if you will do that, మనం అది చేస్తూ ఉంటే the Bible says that you will have good success. సో మనం ఇట్లా దివారాత్రములు ఆయన మాట ధ్యానిస్తూ ఉంటే మనకి ఎప్పటికైనా ఒక మంచి విజయం వస్తుందని చెప్పి బైబిల్ చెప్తుంది. So if you want success in your life, సో మన జీవితంలో మనకి విజయం కావాలి అంటే, if you want that people should follow you, సో మన వెనుక ఉన్న వాళ్ళు మనతో ఉన్న వాళ్ళు మనతో నడవాలి అని మనం అనుకుంటే, if you want to be a influencer to this world, సో ప్రతి ఒక్కరూ మనం చెప్పే మాటని వాళ్ళు వినాలి లేకపోతే మన దారిలో వాళ్ళు నడవాలి అని అనుకుంటే, you have to be a star, right? సో మనం ఒక స్టార్లా ఉండాలి. So how you can be a star? సో మనం స్టార్లా ఎలా ఉండగలము అంటే, you have to read your Bible. మనం బైబిల్ చదువుతూ ఉండడం వల్ల మనం ఒక స్టార్ అవుతాం. So many youths in this world, I'm not talking about you guys, okay? సో ఇప్పుడు ఉన్న యూత్ కోసం యవనస్తుల కోసం చెప్తున్నారు. You have to say that I'm not talking about మీ them. కోసం కాదు, బయట Okay. తిరిగే I'm యవనస్తుల saying కోసం about చెప్తున్నారు. other churches. సో వేరే చర్చెస్ కోసం చెప్తున్నారు. Youths are so excited for programs and do certain things. సో చర్చిలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే యవనస్తులు చాలా ఆనందంగా ముందుకు వస్తూ ఉంటారు, చాలా. But in their personal life, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకుంటే they don't meditate the word of God. సో వాళ్ళు దేవుని మాటలు వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోలేం. They don't read the word of God. వాళ్ళు రోజు బైబిల్ చదువుతూ ఉంటారని మనం చెప్పలేం.
some people don't know where their Bible is. సో చాలా మందికి అసలు బైబిల్ ఎక్కడున్నదని కూడా తెలియదు. Okay. Some people, in some occasion, like it's my birthday, I will read some Bible verse. సో కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, పుట్టినరోజులు అలా వచ్చినప్పుడు, ఓకే ఈరోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుందాం అని Something అనుకుంటాం. happened in my family, let's read the Bible. సో ఏదైనా అపాయం వస్తే అప్పుడు బైబిల్ చదువుకుందాం అని అనుకుంటారు. I'm going to appear my exam, let's read the Bible. సో రేపు పరీక్ష ఉన్నదనగా ఈ రోజు అందరూ బైబిల్ చదివేసి ప్రార్థన We all have done this, right? చేసి ఉంటాం కదా అందరం ఇలాగా. Right. But we have to meditate the word of God day and night. కానీ మనం దేవుని మాటని దివారాత్రములు ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పి దేవుడు మనతో చెప్తున్నాడు. And then for sure, అప్పుడు దేవుడు ఖచ్చితంగా you will have good success in your life. మన జీవితంలో మనకి విజయాన్ని అనేది ఇస్తారు. You will definitely have success in your life. ఖచ్చితంగా మన జీవితంలో విజయం అనేది దేవుడు మనకిస్తాడు. Right? You know, Jesus is the Son of God, right? అందరికీ తెలుసు కదా యేసయ్య ఎవరు. Anyone has any doubts like Jesus is the Son of God? Can I see your hand? ఎవరికైనా డౌట్ ఉంటే చేయొద్దండి. Jesus is the 100% Son of God, right? Right? Am I speaking tongues or what? You can say yes. Say something. ఏదో ఒకటి చెప్పండి, ఎస్ నో ఏదో ఒకటి. Okay? Jesus is the 100% Son of God. But when Jesus tempted, okay, the first temptation come and Satan asked him, if you are the Son of God, right? If you are the Son of God, turn this stone into what? Right? సో ఎప్పుడైతే దేవుడు పరీక్షకి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళు ఏమని అడిగారంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాయిని ఈ రాళ్ళని రొట్టెల కింద మార్చమని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు అడిగారు దేవుణ్ణి. సారీ సాతాను దేవుని ఏమని అడిగారంటే ఈ రాయిని రొట్టె కింద మార్చమని అడిగారు. Jesus went and said, I am the Son of God, why you are testing me? సో నేను దేవుని కుమారుడినే, నువ్వు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని చెప్పి దేవుడు అడిగారు. Jesus said that to Satan, that I am the Son of God, you don't know who I am. నేను ఎవరో నీకు తెలీదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇలా అని చెప్పి అడిగాడు దేవుడు. Jesus said that. But Jesus said, it is written. దేవుడు ఏం చెప్పారంటే అది రాసి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. Whenever you are facing any kind of trial and temptation, ఎప్పుడైతే మీరు ఎటువంటి బాధపడుతున్నా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని పరీక్షించాలని చూస్తున్నా, you have to say like Jesus, it is written. మీరు దేవుని సమాధానం చెప్పినట్టు చెప్పాలి, అది రాసి ఉన్నది అని చెప్పి. Jesus is the living God, right? సజీవమైన దేవుడు మన దేవుడు, అవునా కాదా? Right? So the living God pointed to the written God. సో సజీవమైన దేవుడు చెప్తున్నారు నా గురించి రాసి ఉన్నది అని చెప్పి. We all know in John chapter 1 it is written. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాసి ఉన్నది. In the beginning was the word. ఆదియందు. Yeah. In the beginning was the word and the word was with God. Right? Right? Yeah, you can continue. Okay. So Jesus didn't say say to Satan that I am Jesus, I am the Son of God. But Jesus showing that it is written. దేవుడు సాతానికి నేను దేవుని కుమారుని అని చెప్పి నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు, కానీ రాసి ఉన్నది నేను దేవుని కుమారుని అని చెప్పి సమాధానం చెప్పారు. When you are seeing lack in your life, ఎప్పుడైతే మన జీవితంలో కొదువ అనేది చూసుకుంటున్నామో, you have to say it is written. సో అప్పుడు మనం చెప్పుకోవాలి రాసి ఉన్నది. My God shall supply all my needs according to his glory and riches in Christ Jesus. నా దేవుడు నాకు కావాల్సినవి అన్ని నెరవేరుస్తాడు అని చెప్పి రాసి ఉన్నది అని చెప్పి మనం ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి. When Satan try to give you any kind of sickness, ఎప్పుడైతే సాతాను మన జీవితంలో ఏమైనా అపాయం చేయాలి అని చూస్తున్నప్పుడు you have to say it is written. సో మనం అనుకోవాలి రాసి ఉన్నది.
I am healed by the stripes of Jesus Christ. దేవుడు నన్ను బలపరుస్తాడు అని చెప్పి రాసి ఉన్నది అని చెప్పి మనం అనుకోవాలి. When you see that disunity in your family, ఎప్పుడైతే మన కుటుంబ కలహాలు వచ్చినప్పుడు you have to say, it is written, me and my family, we will serve the Lord. మనం అనుకోవాలి, నేను నా కుటుంబం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాము అని చెప్పి మనం అనుకోవాలి. When you feel like I can do it, ఎప్పుడైతే నేను చేయగలను అని నేను అనుకుంటామో మనం, you have to say it, it is written. సో అప్పుడు అనుకోవాలి మనం, రాసి ఉన్నది, I can do all things through Christ who strengthen me. దేవుడు నన్ను బలపరచడానికి నేను ఏమన్నా చేయగలను అని చెప్పి మనం అనుకోవాలి. If you feel like I'm ugly or not that much handsome, సో మనం అనుకుంటామేమో మనం చూడడానికి బాగోము అని చెప్పి మనం you have అనుకున్నప్పుడు to say it is written. మనం అప్పుడు అనుకోవాలి, రాసి ఉన్నది. God has made me beautifully and wonderfully. దేవుడు నన్ను ఎంతో అందంగా అద్భుతంగా తయారు చేశారు అని చెప్పి మనం అనుకోవాలి. So in every single day of your life, ప్రతి ఒక్క నిమిషం మన జీవితంలో you have to apply the word of God. ఈ మాట, దేవుని మాటని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. And that is the first ingredient, okay? సో అది మనకి ఫస్ట్ చెప్తున్న సీక్రెట్. Okay, the first ingredient is what? వీ షుడ్ అప్లై. ఫస్ట్ చెప్తున్న మాట ఏంటి? ఏమైనా ప్రతిరోజు దేవుని మాటని మనం What? The word of God is the first ingredient. దేవుని మాట మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్. Okay? The word of God is the first ingredient you have to apply in your life. సో మనం ఫస్ట్గా రోజు మన జీవితంలో ఫస్ట్ దేంతో మొదలు పెట్టాలి అంటే దేవుని మాటతో మనం మొదలు పెట్టుకోవాలి. The second ingredient is సో రెండవ మాట ఏంటి అంటే the Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ. What is the second ingredient? స్పిరిట్ ఆఫ్ గాడ్. Yes, I can hear some of your voice. What is the second ingredient? ఏంటి రెండవ మాట ఏంటి? Hallelujah. Thank you, Jesus. Okay, in Genesis 1, ఆదికాండము 1వ అధ్యాయం. if you will see, in Genesis 1, chapter 1, ఆదికాండం 1వ అధ్యాయం and verse 2, 2వ వచనం. the earth was without form and void, and darkness was on the face of the deep, and the Spirit of God was hovering over the face of the waters. Right? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. The Spirit of God was there, right? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అక్కడ ఉన్నది అని చెప్పాను అంటున్నాను. But the Spirit of God is not doing anything. కానీ దేవుని ఆత్మ ఏమైనా చేస్తుందా అక్కడ? But the Spirit of God is waiting for the Word of God. దేవుని పరిశుద్ధాత్మ ఏంటి? దేవుని మాట కోసం వేచి చూస్తుంది. And let's see in Genesis chapter 1, verse 3. Then God said, let there be లైట్. let there be light. The Spirit of God always work in your life the way, or I will say, as much as you know the word of God. సో 3వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని చెప్పి చెప్తుంది అనమాట. సో దేవుని పరిశుద్ధాత్మ దేవుని మాట కోసం వేచి చూస్తుంది. The Spirit of God is powerful. సో దేవుని ఆత్మ చాలా బలమైనది. If you see in Acts 1:8, అపోస్తుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, 8వ అధ్యాయంలో, everyone can open Acts 1:8. But you shall receive power. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. Everyone can see? But you shall receive power. So you are telling, sorry. No. Yeah. 1:8. Should I read? Yes. అయినను పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశమందంతటి భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. So the power, what we say power in Telugu? శక్తి. Shakti. Okay. So you shall have Shakti. సో
సో మనకి ఆ శక్తి కలుగుతుంది. When you will have? మనకి When you will have? మనకి ఎప్పుడు ఆ శక్తి కలుగుతుంది? When the Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి ఆ శక్తి అనేది దొరుకుతుంది. Okay? When the Holy Spirit will come upon you, you will receive power. సో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుని శక్తి అనేది మనకి దొరుకుతుంది. And power in Hebrew word, హిబ్రూ భాషలో పవర్ అనే శక్తి అనే దాన్ని ఏమంటారంటే we say dunamis. డ్యూనామస్. From dunamis, the word called dynamite. డ్యూనామస్ అంటే బాంబ్. ఓకే, ఒక బాంబ్ లాంటిది అనమాట, ఒక బాంబ్. And when a dynamite blast, ఎప్పుడైతే ఒక బాంబ్ అనేది బ్లాస్ట్ అవుతుందో it will affect the area like 8 acre, 9 acre area. సో ఒక 9 ఎకరాలు 10 ఎకరాల భూమి అనేది నాశనం అయిపోతుంది బాంబ్. So you are a dynamite. సో మనం ఒక బాంబ్ లాగా. You carry the Spirit of God inside of you. దేవుని పరిశుద్ధాత్మని మనలో మనం ఎప్పుడు నింపుకుంటూ ఉంటాము. The Bible says the same Spirit that raised Jesus Christ from the dead. సో బైబిల్ ఏమంటుందంటే దేవుని మరణం నుంచి పైకి లేపింది అదే శక్తి. Not 10% spirit, not 80% spirit, but the same spirit. సో 10% 80% కాదు. ద స్పిరిట్ ఏదంటే మన దేవుని లేపింది ఏ శక్తి అని అంటే The same spirit that raised Jesus Christ from the dead దేవుని మరణం నుంచి తిరిగి లేపిన శక్తి, అదే శక్తి is living inside of you అదే శక్తి మనలో ఉన్నది అని చెప్పి బైబిల్ చెప్తుంది. and is 100% active. 100% మనలో ఎప్పటికీ ఉండే శక్తి. It's not 50% active or 60% active. It is 100% active in your life. సగం సగం ఉన్నది కాదు, మనలో పూర్తిగా ఉన్నది దేవుని శక్తి అని చెప్పి చెప్తుంది. And when you will allow the Spirit of God work in your life, సో ఎప్పుడైతే శక్తిని, ఆ పరిశుద్ధాత్మని మనలో ఉండమని మనం అవకాశం ఇచ్చినప్పుడు nothing of this world, సో ఈ ప్రపంచానికి సంబంధించింది ఏది, nothing out of this world సో ఈ ప్రపంచంలో లేనిది ఏది కూడా can do anything to you. మనల్ని ఏమీ చేయలేదు. Understand this. అది అర్థం చేసుకోవాలి మనం. You are victorious in Christ Jesus. మనం దేవునిలో ఎప్పుడు విజయం పొందుతాం. Not by your own strength, మనకున్న స్ట్రెంత్ వల్ల కాదు, not by your flesh or bones, మన బాడీ పవర్ వల్ల కాదు, but by the Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ వల్లనే మనకు విజయం అనేది దొరుకుతుంది. And when you walk in the Spirit of God, ఎప్పుడైతే మనం దేవునిలో నడుస్తామో you will be victorious in every single area of your life. మనం వెళ్ళిన ప్రతి పరిస్థితిలో, మన జీవితంలో వచ్చిన ప్రతి దాంట్లో మనం విజయం పొందుతాము. When you allow the Holy Spirit to work in your life, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మన జీవితంలో నడిచేటట్టు ఉంచుకున్నామో you will be a star. మనం ఎప్పటికైనా విజయం పొందుతాము. Not for yourself, మన సొంత వాటి కోసం but కాదు, for Jesus. దేవుని నామాని కోసం. For whom? దేవుని, for Jesus. For Jesus. Right? This is the life. The Bible says we are no longer living person. మనం బైబిల్ ఏమంటుందంటే మనం బ్రతికి ఉన్న వారం కాదు. In Galatians 2:20 says, గలతీ 2:20 అధ్యాయంలో చెప్తున్నారు, I have been crucified with Christ. Sorry for my English. Yeah. మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నారు. I have been crucified with whom? With Jesus. With Christ. మనం ఎవరితో సిలువ వేయబడినాము? It is no longer I who live, మనం ఇక్కడ ఉన్నామంటే అది మనం మటుకే కాదు, but Christ lives in me. దేవుడు మనలో ఉన్నాడు. So Jesus is the person and living inside of you. సో మనలో ఉన్నది ఎవరు అని అంటే దేవుడు. Who is living inside of you? ఎవరు ఉన్నారు మనలో? How? We know that Jesus is living inside of us, but how? సో దేవుడు మనలో ఉన్నాడని తెలుసు, కానీ అది ఎలా నిరూపించుకుంటున్నాం? His Spirit is living inside of us. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. In John chapter 14, the Bible says, యోహాను సువార్త 14వ అధ్యాయం, I'm not going to leave you as an orphan, సో నేను నిన్ను అనాథలా విడిచిపెట్టను అని చెప్పి చెప్తున్నారు. but I will send you a helper నేను నిన్ను సహాయకుడిలా పంపిస్తాను అని చెప్పి దేవుడు to చెప్తున్నాడు. help you
సో సహాయం in చేయడానికి every single day of your life. ప్రతి ఒక్క రోజు నీకు సంబంధించిన ప్రతి ఒక్క రోజులో నీకు సహాయం చేస్తానని చెప్తున్నారు. So many people, సో చాలా మంది, not you guys, మనం కాదు, they allow Holy Spirit to work in his life or in her life సో దేవుని పరిశుద్ధాత్మ మన జీవితంలోకి రావాలి అని ఎలా అనుకుంటున్నారంటే only when they do ministry. సో ఎప్పుడైతే దేవుని పరిచర్య చేస్తున్నారో అప్పుడే పరిశుద్ధాత్మ రావాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. They don't allow Holy Spirit in their personal life. సో నార్మల్ వేరే విషయాల్లో దేవుని పరిశుద్ధాత్మ ఎప్పటికీ వాళ్ళు ఎలా చేసుకోరు. If we will say she is Holy Spirit, okay, సో నన్ను పరిశుద్ధాత్మ అనుకుంటే we will say Holy Spirit, you are not allowed in this area of my life. సో ఇక్కడ వరకే నువ్వు ఉంటావు, అంతకు మించి నువ్వు రాలేవు అని చెప్పి చెప్పుకుంటున్నారు. You can't come to my room. సో నువ్వు నా గదిలోకి రాలేవు, You can't come to that place. నువ్వు నేను వెళ్ళే ప్రతి చోటుకి రాలేవు. But in the ministry, సో నేను సంఘానికి వచ్చినప్పుడు అయితే Holy Spirit, we are brothers. నువ్వు నాతోనే ఉండాలి, Help me. సో నాకు సహాయం చెయ్యి. But Holy Spirit wants to help you in every single day of your కానీ life. పరిశుద్ధాత్మ మన జీవితంలో మనకి ప్రతిసారి సహాయం చేయాలని అనుకుంటారు. Where should I go? ఎక్కడికి వెళ్ళినా What should I do? ఏం చేయాలి అనైనా, Everyone listen to me. Whom should you marry? ఎవరిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నా, Where should you apply? ఎక్కడికి ఏం చెయ్యాలి అని అనుకున్నా, With whom you should be a friend? ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోవాలి అని అనుకున్నా, In every single day of your life, మన జీవితంలో ప్రతి ఒక్క రోజు Holy Spirit is there to help you. పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయడానికి ఉన్నారు. Allow Holy Spirit. పరిశుద్ధాత్మని రానివ్వాలి మనం. Maybe Holy Spirit will say something like, don't do that. పరిశుద్ధాత్మ మనం సరి చేయడానికి అది చెయ్యొద్దు Listen అని to him. చెప్తారు. అప్పుడు మనం ఆయన మాట వినాలి. Don't go to that place. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు Listen to him. వినాలి. Don't do that. అది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు Listen to him. వినాలి. Pray. ప్రార్థించాలి. Listen to him. వినాలి. So, I'll give you an example. I'm not a morning person, okay? నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నేను ఉదయాన్నే లేచే మనిషిని కాదు. I can watch all night. నైట్ అంతా రాత్రి అంతా మెలకుగా ఉండగలను. But once I fall asleep, ఎప్పుడైతే పనుకున్నానంటే you can't wake me up. పొద్దున్న ఆమె లేచే వరకు ఎవరు లేపలేరంట. Okay. So one day in the middle of night, సో ఒక్క రోజు ఒక మధ్యరాత్రిలో around 3 o'clock, తెల్లవారుజామున 3 గంటలకి I know I feel a touch ఒక స్పర్శ నాకు తాకింది. and I heard a voice, ఒక మాట నేను విన్నాను, pray. ప్రార్థించు అని. And I said, no. నేను చెప్పాను నేను చెయ్యలేను అని. Again the sharp voice, pray. మళ్ళా అనిపించింది ప్రార్థించమని. So I know that I need to pray. సో అప్పుడు నాకు అనిపించింది నేను ప్రార్థన చేయాలి అని. So I wake up నేను లేచి and I started to pray. ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. I feel that urge in my heart. సో ఆ బాధ నేను మనసులో అనుకున్నాను. I pray for 20 minutes. సో ఒక 20 నిమిషాలు ప్రార్థించాను. I pray for 30 minutes. ఒక అరగంట ప్రార్థించాను. But about to 1 hour, ఒక గంట వరకు I feel the peace నేను ఒక ప్రశాంతత అనేది కలిగి ఉన్నాను. and I fall asleep. సో అప్పుడు తర్వాత నేను పడుకున్నాను. In the morning, పొద్దున్న so my dad bought a new car. సో మా నాన్నగారు ఒక కొత్త కార్ తీసుకున్నారు. And because we don't have the parking lot, పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ లేక we park outside. సో బయట పార్క్ చేసుకున్నారు కార్ని. And in the middle of the night, మధ్యరాత్రిలో 2 thieves came. 2 దొంగలు వచ్చారు. 2 single, like 2 groups. Okay. ఓకే. Okay, 2 groups came. 2 దొంగలు వచ్చారనమాట. One try to open it ఒకరేమో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై and they చేశారు, can't. తీయలేకపోయారు. The second group came. సో ఇంకొక గ్రూప్ వచ్చింది. They have all the equipments. వాళ్ళ డోర్ ఓపెన్ చేయడానికి వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయంట. They have all the equipments, okay. But when they try to do it, సో ఎప్పుడైతే వాళ్ళు డోర్ ఓపెన్ చేయాలని in చూసారు the కెమెరాలో we can see that their hand was shivering. సో కెమెరాలో వీరు చూస్తున్నారు, ఆ డోర్ ఓపెన్ చేయడానికి చూస్తున్న వాళ్ళ చేతులు వణుకుతున్నాయంట. And they suddenly run సో out. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టేశారు, పారిపోయారు. And then the Holy Spirit remind me, సో అప్పుడు పరిశుద్ధాత్మ నాతో చెప్తుంది,
that when you are praying, నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో, when you listen to my voice, ఎప్పుడైతే నా మాట విన్నావో, the protection came from the Lord. సో దేవుని కాపుదల అనేది వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. The second incident, సో ఇంకొకటి ఏంటి అంటే, I was doing tuition in a coaching group, సో ట్యూషన్స్ చెప్తున్నారంట కోచింగ్లో. and as I was saying, I'm not a morning person. సో చెప్పారు కదా పొద్దున్న లేచే So my tuition time was 8 o'clock, సో మార్నింగ్ 8 o'clockకి ట్యూషన్ టైమింగ్స్ అంట. and I will wake up at 7:55. సో 7:55కి లేస్తారు. I'll do the brush and I'll run for coaching. సో ఫాస్ట్గా రెడీ అయ్యి కోచింగ్కి వెళ్ళిపోతారు. But that day, కానీ ఆ రోజు Holy Spirit wake me up at 5:30. పరిశుద్ధాత్మ నన్ను 5:30కే లేపింది. And I was like, no, I want to sleep. లేదు నాకు పడుకోవాలని ఉన్నది అని చెప్పి నేను అనుకుంటున్నా. But again the same sharp voice, సో pray. మళ్ళీ నాకు అదే స్వరం వినిపించింది, లేచి ప్రార్థించమని. So I wake up సో నేను లేచి and I pray. ప్రార్థిస్తున్నా. 1 hour I was praying, but I was not feeling the peace. సో నేను 1 గంట వరకు ప్రార్థన చేశాను కానీ నాకు ఆ ప్రశాంతత అనేది రాలేదు. The second hour, like 2 hours it's been gone, but I'm not feeling the peace. సో నేను 2 గంటలు ప్రార్థించా, అయినా నాకు ఆ నమ్మకం ప్రశాంతత రాలేదు. It will be 2 hours 15 minutes, సో 2 గంటలు 15 నిమిషాలు అయినాయి, and I feel the peace. సో అప్పుడు నాకు ప్రశాంతత వచ్చింది. So I dress up సో నేను రెడీ అయ్యి and went for the coaching. కోచింగ్కి వెళ్ళిపోయారు. And for the very first time, for the very first time, a small boy came to that coaching center. సో ఫస్ట్ టైం మొదటిసారి ఒక చిన్న అబ్బాయి కోచింగ్ సెంటర్కి వచ్చాడంట. He will be in class 5. Yeah, he was in class 5. ఒక 5th క్లాస్ అబ్బాయి కోచింగ్ సెంటర్కి వచ్చారు. And I was his teacher. సో ఈమె వాళ్ళ టీచర్. Okay, so I was his teacher, and the moment I saw him, సో నేను ఆ అబ్బాయిని చూసిన వెంటనే I know something was wrong. సో తనని చూసినంటే నాకు ఏదో చెడుగా అనిపించింది, ఏదో మంచిగా లేదు అని చెప్పి. So I was just doing my like I was giving him lecture, I was checking his books and everything. సో నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. And that boy started to speaking up. ఆ అబ్బాయి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. Ma'am, you know, మేడం మీకు తెలుసా, one day I was possessed by a spirit. ఒక రోజు నాకు ఒక పరిశుద్ధాత్మ That వచ్చింది. small boy is speaking. అచ్చా సారీ. That small boy is speaking to me. సో ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట. And I said, then how you cast out that spirit? ఓకే, ఒక రోజు నా మీదకి ఒక ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ వచ్చింది అని చెప్తే నువ్వు దాన్ని ఎలా పోగొట్టుకున్నావు అని చెప్పి మేడం అడుగుతున్నారు. Then he said to me, I went to a temple, they do that casting thing. నేను గుడికి వెళ్తే వాళ్ళు నా మీద ఒక మంత్రం వేశారు అని చెప్పి And చెప్తున్నారు. then I know from my heart, సో అప్పుడు నాకు నా మనసులో ఏమనిపించిందంటే there is 3 spirit. అక్కడ ఒక 3 ఆత్మలు ఉన్నాయి అని చెప్పి. And I directly see to his eyes. సో ఈమె ఆ అబ్బాయి కళ్ళలోకి చూసి, And I say to that little boy, you want to be free? సో ఆ అబ్బాయి వైపు చూసి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావా అని చెప్పి అని అడిగారు. And I don't know how he said. He didn't ask me, ma'am, what are you talking? Because he is a very talkative guy. సో ఆ అబ్బాయి ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని ఏమీ అడగలేదంట. But I can see the desperation in his eyes. సో నేను ఆ అబ్బాయి కళ్ళల్లో చూడగలను ఆ విడుదల అనేది. And he said, yes, ma'am. ఏమీ అనకుండా అవును అని చెప్పి ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. And the moment I pray for him, సో ఎప్పుడైతే నేను ఆ అబ్బాయి కోసం ప్రార్థించడం మొదలు పెట్టానో, that small boy is testifying. సో ఆ అబ్బాయి ఒక సాక్షిగా మారారనమాట. Something is going from my body. సో చెప్తున్నాడు అనమాట, నాలో నుంచి ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు. But there is something stuck. కానీ ఏదో ఇంకా మిగిలి ఉన్నది. There is something stuck in my spirit. ఏదో ఉన్నది నాకు లోపల ఇంకా అని చెప్పి చెప్తున్నాడు. So I ask him again, do you want me to pray again? సో మళ్ళీ అడిగాను, నేను నీ కోసం ప్రార్థించాలని అనుకుంటున్నావా అని చెప్పి. And this time I take all the authority. సో నాకు ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని నేను యూజ్ చేసుకొని, and I said, in Jesus' name,
all the Spirit, you have to leave this boy right now. సో అప్పుడు చెప్పాను దేవుని పరిశుద్ధాత్మలో ఈ శాతాను అనేది పోవాలి అని చెప్పి నేను చెప్పాను. It is not me, but it is the Spirit of God who is active in me. అది మాట్లాడేది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. You have to obey this voice. దేవుని మాట నువ్వు వినాలి అని చెప్పి చెప్పాను. And the moment I said that, ఎప్పుడైతే ఆ మాట చెప్పానో the boy said, ఆ అబ్బాయి చెప్పాడు, I feel the peace. నాకు ఇప్పుడు ప్రశాంతత ఉన్నది, I feel the joy. That నేను small ఇప్పుడు boy is సంతోషంగా saying. ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు. And then the Holy Spirit remind me, అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ చెప్తుంది, because you pray 2 hours 15 minutes, ఉదయకాలంలో నువ్వు ప్రార్థన చేసావు కదా, I was working in your life. సో నీ జీవితంలో ఆ గంటలు పని చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. See, you don't need to pray to cast out the demons. సో మనం వేరే ఆత్మల్ని పోగొట్టడానికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. But you have to be obedient to the voice of God. సో మనం దేవుని మాటకి వినయంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. And the next day I heard, సో తర్వాత రోజు నేను ఏం విన్నానంటే their family shift. వాళ్ళ ఫ్యామిలీ మారిపోయారు అని చెప్పి. He didn't come to our coaching center. మళ్ళీ కోచింగ్ సెంటర్కి రాలేదు ఆ అబ్బాయి. The Holy Spirit knows that సో దేవుని పరిశుద్ధాత్మ తెలుసు, maybe this is the last time సో ఇదే చివరి అవకాశం. he can see a person who is believing Jesus Christ. సో దేవుని నమ్మే మనిషిని చూడడం ఇదే ఆఖరిసారి అని చెప్పి అని అనుకుని ఉండొచ్చు. I don't know where that boy is right now. సో అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. I don't know what he is doing right now. తను ఏం చేస్తున్నాడో తెలియదు. But I believe that day was made for him. కానీ నేను గట్టిగా నమ్ముచున్నాను ఆ రోజు తన కోసం అని చెప్పి. So when you allow the Holy Spirit to work in your life, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనలోకి మనం రాణిస్తామో, you will be inevitable. సో మనం ధైర్యంగా ఉంటాము. No one of this world can stop you. ఈ ప్రపంచంలో మనల్ని ఏది ఆపలేదు. Okay, so 2 ingredients, remember? సో మనకి 2 గుర్తున్నాయి కదా, 2 మాటలు. The first ingredient is the word of ఫస్ట్ God. మాట ఏంటి అంటే దేవుని మాట. And the second ingredient is, సో రెండవ మాట ఏంటి? the Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ. And when you allow this both, like the Spirit of God and the Word of God in your life, ఎప్పుడైతే ఈ 2 మన జీవితంలో ఉండాలి అని చెప్పి మనం you అనుకుంటామో, will be unstoppable. మనం ఎప్పటికీ ఏది అయినా చేయగలం. See to each other. ఒకరినొకరు చూసుకొని See to each other and say, you are unstoppable. ఒకరినొకరు చూసుకొని చెప్పండి, యు ఆర్ అన్స్టాపబుల్. I can't see in the middle, they are not అక్కడ saying. మధ్యలో ఉన్న వాళ్ళు మీరు కూడా చెప్పుకోండి, యు ఆర్ అన్స్టాపబుల్. Yes, you have to say, yes, you are unstoppable. God made you the way that out of this world or in this world nothing can stop you. దేవుడు మనల్ని ఎలా చేశాడంటే ప్రపంచంలో ఉన్నదైనా లేనిదైనా మనల్ని ఏది ఆపలేదు అని చెప్పి. So when a mountain wants to stand in front of you, సో మన ముందు ఒక పెద్ద కొండ వచ్చి నిలుచున్నా, know that the Spirit of God is inside of you, మనలో పరిశుద్ధాత్మ ఉన్నదని తెలుసుకుని, and the Word of God is in your mouth, ఆయన మాట మన నోటిలో ఉంటున్నప్పుడు you will conquer that mountain. మనం ఆ కొండను కూడా జయించగలం. I have 1 minute left, so I want all of you to rise up. సో 1 నిమిషం అందరం నించుని. Yeah. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. Thank you, Jesus. See the impossible thing. Close your eyes కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. and see the impossible thing. సో మనం ఏది సాధించలేమో అనే దాన్ని మనం ధ్యానించుకుందాం. The things that hold you back. సో ఏదైతే మనల్ని పట్టుకుని వెనక్కి లాగుతుందో దానికోసం ప్రార్థిద్దాం. The things that you're afraid of. మనం దేనికోసం భయపడుతున్నామో దానికోసం ప్రార్థిద్దాం. The things that look impossible. మనకి అసాధ్యమైనది ఏది ఉన్నది, మనం ఏది చేయలేకపోతున్నామో దానికోసం. The things that doesn't happen in 10 years. 10 సంవత్సరాల నుంచి మనం ఏది చేయలేకపోతున్నామో దానికోసం. See to that mountain. సో మనం ఆ కొండను అనుకోవాలి. And say to that mountain, దాన్ని అనుకోండి, మనం చేయలేకపోతున్నాం I have the Spirit of God inside of me, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, and I have the Word of God in my mouth. దేవుని మాట నా నోట ఉన్నది. I will conquer this mountain. నేను దీన్ని జయిస్తాను. I will not going to see any kind of lack. మళ్ళీ ఎటువంటి నష్టాన్ని కానీ ఆలస్యాన్ని కానీ నేను చూడను. I will not going to see any kind of failure. ఎటువంటి అపజయాన్ని నేను చూడను.
I will not going to see any kind of sickness. ఎటువంటి నీరసాన్ని అనారోగ్యాన్ని నేను నా జీవితంలో చూడను. Maybe it was in my family, మేబీ నా కుటుంబంలో కానీ, but it will not in my body. నా జీవితంలో ఎట్లాంటిది ఉండదు. I say to that mountain of sickness, నాలో ఉన్న అనారోగ్యానికి నేను చెప్తున్నాను, be removed నా నుంచి and cast into the sea. నా నుంచి నేను తీసివేస్తున్నాను. My body belongs to Jesus. నా దేహం దేవునికే అంకితం. My body belongs to Jesus. నా దేహం దేవునికే అంకితం. I am completely healed by the stripes of Jesus Christ. దేవుని పరిశుద్ధాత్మ నాలో ఉన్నది. Hallelujah. Thank you, ప్రార్థిద్దాం కళ్ళు Jesus. మూసుకుని అందరం. Thank you, Father. Thank you, Jesus. Father God, I surrender each and every single person into your hand. Thank you, thank you, thank you, Father. ప్రార్థిద్దాం అందరం కళ్ళు మూసుకుని ఒక 2 నిమిషాలు. Lord, I surrender their mountain into your hand, Lord. Nothing of this world, nothing out of this world దేవా, ఈ ప్రపంచంలో నా ఏది మమ్మల్ని ఏమీ చేయలేదు. can take away the things you have for them. నీవు మా కోసం పెట్టినది ఏది తీసివేయలేదు నాయన. I speak complete restoration. మాలో ఉన్న ప్రతిదీ నీకు అంకితం. If they lose something, దేవా, మేమేమైనా కోల్పోతే they will have 100% restoration in their దేవా, life. మళ్ళీ తిరిగి మాలో అది నీవు నెరవేర్చు దేవుడవు నాయన. They are the blessed people. నీవు మమ్మల్ని ఆశీర్వదించు దేవుడవు నాయన. They are the called people. నువ్వు మమ్మల్ని పిలుచుకున్న దేవుడవు They నాయన. are the victorious in Christ Jesus. నీ నామంలో మేము విజయం పొందుకుంటాం. And they will be a star in this world for your name. అవునా దేవా, ఈ ప్రపంచంలో నీ నామానికి మేము గొప్పగా ఉండేటట్టు సహాయం చేయండి నాయన. Lord, I thank you for this people. Lord, I దేవా, thank వీళ్ళ you for their విషయంలో heart. నీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం నాయన. In Jesus' name I asked. యేసు పరిశుద్ధ నామములో. Amen. ఆమేన్. Yeah, you can be seated. కూర్చోండి. Thank you. సరే అండి, ఇంకా ఒక 40 minutes లంచ్ బ్రేక్ని ఇస్తున్నాం. తొందరగా భోజనాలు తినేసి ఒక రిలాక్సింగ్ బ్రేక్ తీసుకుని అలా అటు ఇటు తిరిగి కొంచెం మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఇంకా లేచి అందరూ వరుసలో వెళ్దామండి.